పోయే అంశం ఉత్తమమైంది భక్తి యోగము. ఈ భక్తి యోగము ప్రతి జీవికి స్పెషల్ గా మానవులందరికీ కావాల్సింది లక్ష్యము. దాని గురించి చర్చిద్దాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ శరణ్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो कृष्ण भगवान की जय, राधा रमन लाल की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय, సమవేత భక్త బృంద की जय. ముఖ్యంగా భక్తి యోగంలో అర్జునుడి యొక్క ప్రశ్నలతో ప్రారంభమవుతుంది ఈ యొక్క అధ్యాయము. అర్జున వాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమా. సో అర్జునుడి ఈ శ్లోకంలో భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఓ కృష్ణ, నీ యొక్క భక్తియుక్త సేవలో సర్వదా నియుక్తం అంటే భక్తి యోగం ప్రతి ఒక్కరికి కావాల్సింది. భక్తి యోగము రెండు రకాలు ఉంది. ఒకటి ప్రత్యక్ష భక్తి యోగము, రెండు పరోక్ష భక్తి యోగం. ప్రత్యక్ష భక్తి యోగమేమో సాకారవాదులు భగవంతుని ప్రత్యక్షంగా సేవిస్తారు, నిరాకారవాదులు పరోక్షంగా సేవిస్తారు. భగవంతుని ప్రశ్నిస్తున్నాడు, హే ప్రభు, నీకు సర్వదా సర్వకాలాలు యందు ప్రత్యక్షంగా సేవ చేసేవాళ్ళు ఒక రకము, రెండవ రకము నీకు పరోక్షంగా, నీకు ఆకారమే లేదు, నీకు రూపం లేదు అని, కాకపోతే భగవంతుడు సర్వాంతర్యామి అలా భావించి సర్వం భగవంతుడిదే, అనువనులో భగవంతుడు ఉన్నాడు అని భావించి నిన్ను సేవ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరిలో ఎవరు పరిపూర్ణులు, ఎవరు ఉత్తములు అని అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తున్నాడు. దానికి భగవంతుడు సమాధానం చెప్తున్నారు రెండవ శ్లోకంలో. ఓకే, సెకండ్ శ్లోకం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతా. అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటి? హే ప్రభు, నీకు నిత్య నిరంతరము రెండు రకాలు, సేవ చేసే వాళ్ళు పరిపూర్ణులా, లేదా నీకు రూపం లేదు, ఆకారం లేదు అని పరోక్షంగా సేవ చేసేవాళ్ళు ఉత్తముల అని ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. ఏ అర్జున్, నా సాకార అంటే నా సచితానంద స్వరూపం. భగవంతుడికి మనలాగానే రూపం ఉంటుంది, కానీ మన రూపానికి భగవంతుడి రూపానికి తేడా ఏంటంటే, మనము జన్మిస్తాము, భగవంతుడు జన్మించడు. మనం మరణిస్తాము, భగవంతుడు మరణించడు. తర్వాత మనకు ముసలితనం ఉంది, భగవంతుడికి ముసలితనం లేదు. మనకు వ్యాధులు ఉంటాయి, భగవంతుడికి వ్యాధులు లేదు. కాబట్టి భగవంతుడి యొక్క రూపాన్ని ఏమంటారు? సచ్చిదానంద స్వరూపం అంటారు. మన సచ్చిదానంద స్వరూపం కాదు. మన లోపల 6 రకాల మార్పులు ఉంటాయి. ఎవరికి? మన దేహానికి, శరీరానికి, ఆత్మకు ఉండదు. మన ఆత్మకు మార్పులు ఉండవు. ఏంటి 6 రకాల మార్పులు? మనం జన్మిస్తాము, జన్మించగానే పెరుగుతూ ఉంటాం, కొంత ఏజ్ వరకు 20-21 వరకు పెరుగుతూ ఉంటాం. తర్వాత పెరుగుదల ఆగిపోతుంది, నిలకడగా ఉంటుంది. దాని తర్వాత భగవంతుడు మనకి ఏం శక్తి ఇస్తాడు? ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ ఇంకొక ఆత్మకు దేహాన్ని, ఆత్మను గుర్తించలేడు, ఆత్మ ఎప్పటికి ఉంటుంది. ఒక ఆత్మకు దేహాన్ని ఇవ్వగలుగుతాడు. ఇక్కడ ఒక తల్లి గర్భంలో, అంటే పునరుత్పత్తి జరుగుతుంది. మూడవది. నాలుగవది పునరుత్పత్తి. ఫస్ట్ జన్మ, పెరగడం 2. మూడవది కొంతకాలం అలానే ఉండిపోతుంది. 4వది పునరుత్పత్తి. 5వది స్లోగా తగ్గడం, క్షీణిస్తూ ఉంటుంది.
మీరు ఏ జీవినైనా తీసుకోండి. జంతువులు గాని, పక్షులు గాని, మానవులు గాని, చెట్లు కూడా కొంతకాలం వరకే పెరుగుతది. తర్వాత ఇంక పెరగదది. అలానే ఉంటుంది. తర్వాత మెల్లమెల్లంగా అది క్షీణించడం. అలా తర్వాత నశించిపోవడం. అది మన లోపల. కానీ భగవంతుడి లోపల ఉన్నది. కాబట్టి భగవంతుడి యొక్క సాకార రూపం అందుగురించే భగవంతుడు అంటున్నాడు, నా సాకార రూపం పైననే, నా సచ్చిదానంద స్వరూపం పైననే ఎవరైతే మనస్సుని ఇప్పుడు మనం నడిపించేదంతా మనస్సే. మన మనసు ఏది చెప్తే అది వింటాం. మన మనసు వాళ్ళ ఇంటికి పోవద్దంటే పోదు. వాళ్ళతో మాట్లాడొద్దంటే మాట్లాడదు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చిన్న మాట కొంచెం అయిందనుకో మన మనసు ఆమెతోని ఎందుకు మాట్లాడాలా? ఆమె కంటే నేను ఎక్కువనా? తక్కువనా? అంటే ఇగ అంతే. కాబట్టి భగవంతుడు అంటున్నాడు, నీ మనస్సుని నిత్య నిరంతరము నా పైన సుస్థిరము. సపోజ్ మనం మనస్సే మన పతనానికి గాని, మన మంచి చెడుకు మన మనస్సే కాదు. అందుగురించే అర్జునుడు అన్నాడు, చంచలమిహి మన కృష్ణ ప్రమాతి బలభద్రుడం. నా మనసు ఎంత చంచలం అంటే కృష్ణ, నేను గాలినన్నా కంట్రోల్ చేయగలుగుతానేమో గాని, మనసుని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. కాబట్టి మరి మనస్సుని కంట్రోల్ చేయాలంటే, మనము ఆ మనస్సుని భగవంతుడి యొక్క చరణాల మీద మనము ఆహ్, సుస్థిరం చేయాలా, ఫిక్స్ చేయాలా అక్కడ. అర్థమైందా? తర్వాత చేసి దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొన్న వారే అత్యంత పరిపూర్ణుడు. సో, ఉట్టిగా మనసుని దేనిపైనైనా కేంద్రీకరించాలంటే దాని కొరకే మనం చేయాల. ఇప్పుడు మనకు బ్యాచిలర్ అమ్మాయి ఉంటారు. ఆమె ఎవరి మీద, ఎవ్వరి మీద ఫుల్ ఇష్టం ఉన్నట్టు జాలీగా తిరుగుతా ఉంటుంది. కాలేజ్‌కెళ్ళొస్తది. ఇంట్లో తల్లి మీద, తండ్రి మీద జాలీగా ఉంటుంది. ఎప్పుడైతే ఆమెకొక ఒక పర్సన్‌తో మ్యారేజ్ సెటిల్ అయిందనుకోండి, అప్పటి వరకు దేని మీద పెద్ద చిత్తం ఉండదు. అన్నిటి మీద ఉంటది ఓవరాల్‌గా బ్యాచిలర్ లైఫ్‌లో. అవునా గదా! అబ్బాయి అయినా, అమ్మాయి అయినా. 10 రకాల మీద చిత్తం అటు ఇటు పరిగెడతా ఉంటది. ఒక్కసారి 10 మందితో మాట్లాడుతుంటది. హాయిరా, అదిరా, అదిరా అని జెప్పేసి. అబ్బాయి గూడా అమ్మాయిలతోని గూడా మాట్లాడతాడు. ఎప్పుడైతే ఒక్క అమ్మాయితో మనకు పరిచయం అయింది, ఫిక్స్ అయిపోయింది, ఇంక మ్యారేజ్ జేసుకోబోతున్నామంటే, వాళ్ళ మనసంతా ఎక్కడుంటది? అమ్మాయిది ఆ అబ్బాయి మీద ఉంటది. అబ్బాయిది ఈ అమ్మాయి మీద. అవునా గదా! అట్లా మన మనసు ఉండడానికి కారణం ఏంది? అసలు మాట్లాడాలంటే అబ్బాయితోని మాట్లాడాలి. ఏదైనా జేయాలంటే అబ్బాయి కొరకు జేయాలనుకుంటాం. అవునా గదా! మనసంతా ఇక అక్కడే ఉంటది. సో, అంటే ఈ ఇంద్రియాలు గూడా అబ్బాయి కొరకు, అమ్మాయి కొరకు. అట్లనే భగవంతుడు అంటున్నాడు, నీ ఇంద్రియాలతో నా కొరకు ఏదైనా సేవ చేయిస్తా ఉండు. అప్పుడు నీ మనస్సు నా మీద. పొద్దున్న లేవంగానే మన మనసు సరే పొద్దున మంగళారతి చేయాలా? అప్పుడు మంగళారతి కొరకు మనం స్నానం చేసుకుంటాం. ఆరతి కొరకు ప్రిపేర్ అవుతాం. ప్లస్ ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం. అదంతా మన శరీరం అంతా పని చేయాలి గదా! భగవంతుడు. సరే భగవద్గీతలో చెప్పారు మంగళారతి తర్వాత ఏం చేయాలా? నెక్స్ట్ జపం చేయాలా? జపం చేయాలంటే దాంట్లో నాలుక ఎంగేజ్ అవుతది. చేతులు ఎంగేజ్ అవుతాయి. మనసు ఎంగేజ్ అవుతుంది. సో, ఎవ్రీథింగ్ దాంట్లో. దాని తర్వాత ఏమన్నారు? భగవంతుడి కథామృతం వినాల. మొత్తం అటెన్షన్‌గా అలానే చెవులంతా గూడా వినేదాని మీద పెడుతుంది. దాని తర్వాత భగవంతుడి యొక్క ఆరతి అయిపోయింది గదా! భగవంతుడి అలంకారం జేయాలా? భగవంతుడికి పూలు పెట్టాలా? పూలు గుట్టాలా? దాని తర్వాత భగవంతుడిని అంటే మన యొక్క ప్రతి ఇంద్రియం అంతా గూడా భగవంతుడి సేవలో నియుక్తమవుతుంది. ఆ విధంగా నీ మనసు అత్యంత శ్రద్ధతో నా యందు సుస్థిరం జేసి తర్వాత కొందరు నిజంగా ప్రేమించిన వాళ్ళు అటు ఇక్కడిక్కడి నుంచి చెప్తారు. వాళ్ళు మన గురించి ఏం పని జేయరు. హార్ట్‌ఫుల్‌గా ప్రేమించినోళ్ళు మన కొరకు పని జేస్తారు. మన కొరకు ఏదైనా జేస్తారు. అట్లనే మనం హార్ట్‌ఫుల్‌గా భగవంతుడి కొరకు మన మనసిచ్చినట్టయితే మనము కొంచెం జేసినా ప్రేమతో భగవంతుడికి జేస్తా ఉంటాం. ఆ విధంగా అర్చించడంలో నెలకొన్న వారు సర్వదా వాళ్ళు అత్యంత పరిపూర్ణులు. ఏ విధంగా వాళ్ళిక్కడ భగవంతుడు చెప్తున్నాడు. వాళ్ళ యొక్క నిరంతరము వాళ్ళ మనస్సు నా పైన కేంద్రీకృతం అయిందా లేదా? అవును ప్రభుజీ నాకు భగవంతుడంటే చాలా ఇష్టం కృష్ణుడు. ఒక్క సేవ ఎప్పుడు చేయరు. వాళ్ళు నిజంగా ఇష్టం లేదన్నట్టు. అటువంటి వాళ్ళని ఎలా గుర్తించొచ్చు? వాళ్ళు మనసంతా కృష్ణుడి పైన ఉన్నది అనే దానికి వాడు భగవంతుడి జపమే చేస్తాడు. వేరేం చేయడు. తర్వాత భగవంతుడి కథామృతం వింటాడు. తర్వాత భగవంతుడి యొక్క గ్రంథాలను చదువుతా ఉంటాడు. తర్వాత భగవంతుడికి ప్రసాదం వండుతాడు. భగవంతుడికి ఇందాక నేను చెప్పిన విధంగా పూలమాల గుట్టడం. ప్రతిదీ భగవంతుడి సేవలో తను నియుక్తం చేస్తాడు. క్షణకాలం కూడా వృధా ఉండడు. వేరే పనులు చెయ్యడు అని చెప్తున్నారు. నెక్స్ట్
అటువంటి వాడు అత్యంత పరిపూర్ణులని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్, ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం తన్నియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. భగవంతుడు ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ, ఇంద్రియ అనుభూతికి అతీతమైంది అంటే నిరాకార వాదులు మరి ఎలా ఇందాక ఫస్ట్ క్వశ్చన్ కు ప్రత్యక్ష సేవలో నెలకొన్నవాడు అత్యంత పరిపూర్ణులు అని చెప్తారు. పరోక్షంగా అంటే భగవంతుడికి ఆకారం లేదు అనే వాళ్ళు కూడా నన్నే చేరుకుంటారు. మరి వాళ్ళు ఏమేమి చేయాలని చెప్తున్నారు. నిరాకారం అంటే ఏదో నాకు ఆకారాన్ని నమ్మాని కాదు, వాళ్ళు కూడా ఏ విధంగా ఉండాలా, ఇంద్రియ అనుభూతికి అతీతమైంది. నిరాకారం అంటే అక్కడ ఆకారం లేదంటే మనం ఏం చూడలేము, దాని గురించి వినలేము. ఆకారం లేదంటే ఏం చూస్తాం, అక్కడ ఏదో ఊహించుకోవటమే, అవునా కదా. సో ఇక్కడ ముక్త ఉన్నాడంటే ఉన్నాడా, లేనే లేడు. మరి ఏం అంటే ఆయనని ఏదో ఆయన రూపాన్ని ఇక్కడ ఊహించుకున్నంత మాత్రం ఇక్కడ వస్తున్నా, అట్లా మనం ఇక లేని దాని గురించి ఊహించుకోవటమే. అక్కడ ఇంద్రియాలకు అతీతమైంది, కనబడదు, చాలా కష్టం. కనబడ్డ వాళ్ళతో అంటే మాట్లాడొచ్చు, కనబడ్డ వాళ్ళ గురించి ఎట్లా చేస్తాం మనం. తర్వాత అతీతమైంది, సర్వవ్యాపకమైంది. భగవంతుడు సర్వవ్యాపి, సర్వవ్యాపకమైంది, ఊహాతీతమైంది, మార్పు లేనిది, స్థిరమైంది, కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావనను పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహం ద్వారా అందరి పట్ల సమభావం కలిగి ఉండడం ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్న వారై చివరకు నన్ను పొందుతారు. ఇక్కడనేమో కేవలం భగవంతుని సేవించండి, ఇక్కడ అందరినీ ప్రేమతో చూడాలా, ఇక్కడ కూడా అంతే నిరాకారం, కానీ అలా ఉండరు. అందరి సంక్షేమాన్ని కోరాల ప్రతి ఒక్కరు కూడా. అంటే భగవంతుని ఎవరైతే ప్రత్యక్ష సేవ ద్వారా వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరిని ప్రేమించాల. పరోక్ష భగవంతుడి రూపం లేదన్నా ప్రతి దగ్గర రూపం ఉన్నట్టే కదా. సో కాబట్టి ఆ విధంగా సర్వుల సంక్షేమాన్ని కోరాలా, సమభావం, అందరి పట్ల సమభావం ఉండాలి. నా వాళ్ళు పరాయి వాళ్ళు అని ఉండకూడదు. మా అమ్మాయి వేరే అమ్మాయి, మా అమ్మాయి ముద్దు వేరే అమ్మాయి వద్దు అన్నట్టు ఉండొద్దు అన్నట్టు. అర్థమైందా. కాబట్టి ప్రతి జీవి పట్ల ప్రేమతో ఉండాలా. అప్పుడే, ఎందుకు ప్రభుజీ అలా అంటే, భగవంతుడు ఇప్పుడు మనం ఉన్నాము, ఒక తల్లి తండ్రి ఇద్దరు పిల్లలైతే ఇద్దరిని ఈక్వల్ గా చూస్తాం, నా దగ్గర నలుగురు పేరు నలుగురిని ఈక్వల్. అలా ఆ పిల్లలు ఒకరి పట్ల ఒకరు అంత ప్రేమతో ఉండకపోవచ్చు. వాళ్ళ లోపల తల్లిదండ్రి ఆస్తి నాకంటే వాళ్ళు ఒకవేళ ప్రేమనే నన్ను ఎక్కువ ప్రేమించాలా, లేకుంటే నాతో ఎక్కువ ఇచ్చేయాలి అనుకుంటా ఉంటారు, అవునా కదా. కానీ తండ్రికి మాత్రం అందరిని ఈక్వల్ చూస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆ భగవంతుడు మనందరినీ ఈక్వల్ గా చూస్తూ ఉంటాడు. కాబట్టి భగవద్ రాజ్యానికి వెళ్ళాలనుకునే వాళ్ళు, అందరితో ప్రేమతో ఉండే వాళ్ళని మాత్రం భగవంతుడు ప్రేమిస్తాడు. నెక్స్ట్, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వం పట్ల, అంటే ఇది ఇంకా నిరాకారంలో ఎలా భగవంతుని పొందొచ్చు, వాళ్ళకి ఎటువంటి గుణ లక్షణాలు ఉండాలా అని చెప్తున్నాడు. మనస్సు ఆసక్తకరమైన వారికి ప్రగతి చాలా కష్టంతో కూడి ఉంటుంది. ఆ పద్ధతిలో ముందుకు పోవడం దేహదారులకు సర్వదా కఠినమే. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, రూపం ఉన్న వారికైతే ఆ రూపాన్ని సేవిస్తే మనకు కూడా ఆనందం, రూపం లేని దాన్ని ఊహించుకోవటం అంతే. సో కాబట్టి ఆ మార్గంలో మనం ముందుకు వెళ్ళటము చాలా కష్టం అని భగవంతుడు ఇక్కడ మనకు చెప్పడం జరుగుతూ ఉంది. భగవంతుని ఒకవేళ శీఘ్రంగా ఇమ్మీడియట్ గా చేరాలి అనుకునేవాడు ఈ యొక్క ప్రత్యక్ష మార్గంలో చాలా సులభంగా వెళ్ళొచ్చు. కానీ పరోక్ష మార్గంలో నిరాకార పద్ధతి ద్వారా భగవంతుని చేరుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ కూడా కృష్ణ భక్తి భావంలో నెలకొన్న వ్యక్తి ప్రామాణిక గురుదేవుని నిర్దేశం ద్వారా శ్రీ విగ్రహానికి నియమబద్ధంగా నమస్కరించడం ద్వారా, భగవాన్ మహిమను వినడం ద్వారా, భగవంతుని నైవేద్యం పెట్టిన ఆహార పదార్థం తినడం ద్వారా భక్తియుక్త సేవలో నెలకొని సులభంగా ఆ దేవదేవుని అనుభూతిని చేసుకోగలుగుతాడు. కానీ ఇక్కడ మనం ఆకారమే లేదు, భగవంతుడు ఏమన్నాడు, నాకు సమర్పించి మీరు తినండి అన్నాడు. మరి మనం భగవంతుడికి ఎవరికి సమర్పించాలి, అక్కడ యజ్ఞ శిష్టాశీనస్తంతో భగవంతుడికి సమర్పించకుండా మనం తింటే
పాపాన్ని భుజించిన వాళ్ళం. మరి ఆకారమే లేదన్నప్పుడు సమర్పణ ఉండదు. అర్థమైందా? సో, భగవంతుడికి ఆకారం లేదు గాబట్టి, మనకు కూడా ఆకారం వద్దు అని అనిపిస్తుంది. ఇప్పుడు మనము 5 రకాల ముక్తుల్లో సో, సాయుజ్య ముక్తి అంటే నిరాకార బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళటం. సో, మనం భగవంతుడి ఆకారాన్నే నమ్మలేనప్పుడు నాకు గూడా ఆకారం లేదు. ఆ రూపం లేని ఆ శూన్యంలోకి వెళ్ళిపోవాలనుకుంటామండి. శూన్యంలో వెళ్ళి కరోనా కేస్‌లోనే మనం వెళ్ళి ఒక పెద్ద హాల్‌లో మనం పెడితే పనిష్మెంట్ లాగా ఉంటది. ఎవ్వడు ఉండకుండా. అది గూడా చీకటి. ఇప్పుడు ఫుల్ లైటింగ్ పెట్టినా గూడా మనని లోన్‌లీగా పెట్టిర్రనుకోండి. జైల్‌లో గూడా కొన్ని జైల్‌లలో అట్లనే పెడతారంట. ఎవ్వడిని వాడితోని మాట్లాడనీయకుండా, చేయకుండా కాకపోతే అక్కడ డార్క్ సెల్‌లో పెట్టేస్తారు. సో, ఇది గూడా అంతే. అక్కడ అందరూ వెళ్తారు. కానీ ఎవడికెవడు మాట్లాడే పరిస్థితి ఉండదు గదా! అది ఏం ఆనందం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష సేవ డైరెక్ట్ భగవంతుడిని సేవిస్తూ నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారు గానీ, భగవంతుడిని ఏమి ఊహించుకోగలుగుతాం. ఆ స్థితికి ఎదగాలంటే ఎవ్రీవేర్ కృష్ణ ఈస్ దేర్ అనేది చూడటము చాలా కష్టం. ఈవెన్ హిరణ్యకశిపు అంత గొప్ప తపస్సు చేస్తాడు. చాలా వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకొని బ్రహ్మ ద్వారా వరాలు పొందుతాడు. కానీ ప్రహ్లాదుడు 5 సంవత్సరాల బాలుడు. ఎటువంటి తపస్సు చేయలే. కానీ భగవంతుని ప్రతి దగ్గర చూస్తా ఉన్నాడు. హిరణ్యకశిపు వేల సంవత్సరాలు తపస్సు చేసినోడు భగవంతుని చూడలేకపోతున్నాడు. ఈ పిల్లల్లో ఉన్నాడా ప్రహ్లాద అంటే ప్రహ్లాద్ కనబడతా ఉన్నాడు భగవంతుడు. రెడీగా రమ్మంటావా అని చెప్పేసి. కానీ హిరణ్యకశిపు చూడలేకపోయాడు. ఎందుకు? ప్రహ్లాదుడు చేస్తుందేంది? హిరణ్యకశిపు చేయకపోవడం ఏంది? ప్రహ్లాదుడు ఆ భగవంతుడి యొక్క నామాన్ని, కథామృతాన్ని తన గురుదేవులైనటువంటి నారద మునీంద్రుల వారి ద్వారా విని, ఆ నామస్మరణ నిరంతరం చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తారో, వాళ్ళు ఎక్కడ వాళ్ళ కళ్ళకు భగవంతుడు ప్రకటితం అవుతా ఉంటాడు. లైక్ చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. మన కళ్ళున్నాయి. కానీ నాకు చాలా చాలా హై పవర్ ఉందనుకోండి. ఏం కనపడదు. అన్‌లెస్ అంటిల్ అద్దాలు పెట్టుకుంటేనే కనబడుతుంది. అద్దాలు లేకుండా కనబడదు. అలానే భక్తులకు భగవంతుడి యొక్క ప్రేమ అనే అంజనము ద్వారా వాళ్ళు చూడగలుగుతారు. అభక్తులకు అది ఉండదు కాబట్టి వాళ్ళకు చూపు ఏమంటారు? దోషం ఉంటుంది. చూడలేరు. సో, కాబట్టి ఇది కేవలము భగవంతుని సేవించడం ద్వారా మాత్రమే భగవత్ కృప వల్ల మాత్రమే వాళ్ళు భగవంతుని దర్శించుకోగలుగుతారు. నెక్స్ట్. ఏత సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యా వేషిత చేతసాం. భగవంతుడు ఇంకా చెప్తున్నాడు. ఆ ఒకే ప్రశ్నకు భగవంతుడు ఆన్సర్ ఇస్తా ఉన్నాడు. ఓ పార్థ, తమ సమస్త కర్మలను నాకే సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తియుక్త సేవలో నెలకొని తమ మనస్సును నాపైననే సంలగ్నం చేసి నిరంతరం నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మ మృత్యు సాగరం నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. మీకు ఈ జన్మ మృత్యు సాగరం అంటే ఈ భవసాగరం నుంచి సులభముగా రక్షింపబడాలి అంటే మీరు ఓకే అలా ధ్యానం చేయలేరు. తర్వాత ప్రత్యక్ష సేవ చేయలేరు. ఇదన్నా పాటించండి. ఏంటది? ఆల్టర్నేట్ భగవంతుడు మార్గాలను చెప్తున్నాడు. సమస్త కర్మలను నాకే అర్పించండి. మనం చేసే ప్రతి కర్మను కూడా భగవంతుడికి అర్పిస్తూ కేవలం సింగిల్ పాయింట్ ఫోకస్. మనం చిన్నప్పుడు ఆట ఆడుకుంటుండే. ఏం ఆట ఆడుతుండే? ఒక పేపర్ మీద ఎండకు దాన్ని ఏమంటారు? ఆ మిర్రర్ భూతద్దం పట్టుకొని అప్పుడు ఆడుతుండే. మంట వస్తే నాకు మంట వచ్చిందని కదా! అంటే కొందరికి రాదు. అంటే వాళ్ళు అటు ఇటు ఇలా కదిలిచ్చారనుకోండి. రాదు కొందరు అలానే చెయ్యి నొప్పి పెట్టినా అలానే పట్టుకుంటే ఆ అద్దం మీద పడ్డటువంటి సూర్యరశ్మి అవుట్‌పుట్ మాత్రం సింగిల్ పాయింట్ వెళ్తుంది. అవునా? పైన మొత్తం వస్తుంది. అది మొత్తం కంబైన్డ్ అయ్యి అవుట్‌పుట్ కింది నుంచి సింగిల్ పాయింట్ ఇలా వెళ్తుంది. ఆ వేడంతా బయట ఎక్కువ పవర్ తీసుకొని కిందికి సింగిల్ పాయింట్ ఫోకస్ వెళ్ళేసరికే వితిన్ షార్ట్ పీరియడ్‌లో అది ఆ పేపర్‌లో నిప్పు అంటుకుంటుంది. కానీ కొంతమంది అరే నాకు రావట్లేదు అంటే వాళ్ళు ఇలా కొంచెంసేపు పట్టుకుంటే ఇలా కదిలిస్తారు. కదిలిస్తే వస్తుందా? సింపుల్ ఎగ్జాంపుల్ కదా! అరే నాకు రావట్లేదు. అరే నీ దాంతో కూడా వస్తుంది. చూద్దాం అని చెప్పేసి మళ్ళీ ఇగో ఇలా పట్టుకోవాలని చెప్పేసి పట్టుకొని చూపిస్తే అప్పుడు వాళ్ళకి కూడా రావడం జరుగుతుంది. అంటే
ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఎలా చేశారు? ఆ పద్ధతిని యాజ్ ఇట్ ఈజ్ పాటించాలి. వాళ్ళకి కూడా నీకొస్తుంది. దాంట్లో అద్దంలో లేదు. అద్దం అదే అద్దము, పేపర్ అదే పేపర్. కానీ పాటించవలసినటువంటి విధి విధానాలు అవునా గదా! అనుసరించవలసింది. దాని అంటే ఎటువంటి డీవియేషన్ లేకుండా మన ఓన్ అరే! ఇట్లా చేస్తే వస్తదేమో అక్కడే రిజల్ట్ వచ్చిన వాళ్ళది చూడాల. వాళ్ళకి ఎలా వచ్చింది. జస్ట్ దాన్ని ఇక్కడ కూడా భగవంతుడు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఎవరైతే పాటిస్తారో దానివల్ల రిజల్ట్ తప్పకుండా వస్తుంది. దీంట్లో ఏమంటాడు భగవంతుడు కేవలం మనం చేయవలసింది శ్రీకృష్ణుడి పైననే మన మనస్సుని లగ్నం చేసి భగవంతుడి కొరకు పని చేయండి. మీరు ఏ పనైనా చేయండి. అది మనము భగవంతుడి కొరకు అంటే సపోజ్ మనము స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు దీంట్లో. స్టూడెంట్స్ ప్రభుజీ మేము భగవంతుడికి కొరకు ఏం పని చేయాలా? సో మన విద్య నేర్చుకుంటున్నాము, చదువుకుంటున్నాము. దేని కొరకు మామూలుగా భగవంతుడిని పక్కన పెట్టి దేని కొరకు? జాబ్ కొరకు, ఐదర్ బిజినెస్ కొరకు మంచి సెటిల్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ వాట్? మంచి జాబ్ వస్తుంది, లేకపోతే మంచి బిజినెస్. దెన్ నెక్స్ట్ మ్యారేజ్. దెన్ వాట్? దెన్ పిల్లలు అనేది మీకు పట్టుకొస్తుందా? భగవత్ కృప. జాబ్ అనేది భగవత్ కృప. దెన్ ఓకే వచ్చింది. దెన్ వాట్? వాళ్ళని పెంచుతారు. దెన్ వాట్? వాళ్ళు పెళ్లి చేస్తారు. దెన్ వాట్? మీరు ఓల్డ్ ఏజ్ అవుతారు. దెన్ వాట్? మరి మీరు యంగ్ అవుతారా మళ్ళీ? దెన్ ఆఫ్టర్ ఓల్డ్ ఏజ్ దెన్ వాట్? వేర్ యూ హ్యావ్ టు గో సమ్‌వేర్. యూ హ్యావ్ టు లీవ్ దిస్ బాడీ. ఎక్కడికెళ్తారు అప్పుడు? వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. మనకు లక్ష్యం లేదు. ప్రాసెస్ తెలియదు. మరి అప్పుడు కృష్ణ మార్గం, కృష్ణ చైతన్యం ఎలా చేస్తారు? కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆది నుంచే మన యొక్క జన్మించామంటే మనం సపోజ్ మన ఊరికెళ్ళామంటే మనం ఇక్కడ స్టార్ట్ అయ్యామంటే లక్ష్యం ఎక్కడో ఉండాలి. ఎక్కడో వెళ్ళాలా. ఆ వెళ్ళడానికో ట్రైన్ బుక్ చేసుకోవాలి. వెళ్ళడానికి బస్ బుక్ చేసుకోవాలి. వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. అవునా గదా! సో అది లక్ష్యమే లేదనుకోండి ఎక్కడికి వెళ్తారు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి ఏదో ట్రైన్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. దాంతో వెళ్ళిపోతారా? అదే విధంగా మనం ఒక్కసారి జన్మించామంటేనే ఈ ట్రైన్‌లో కూర్చున్నాం. ఏ ట్రైన్‌లో కూర్చున్నామో, ఎందుకు కూర్చున్నామో మనకు తెలియదు. ఎలా తెలుస్తుంది? లాస్ట్ లైఫ్ మనం ఒక్కసారి వెళ్తే మానవ జన్మ వచ్చిందంటే వేరే పశు, పక్షి జన్మ అనుకోండి. దానికి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఇంకా నెక్స్ట్ మనుష్య జన్మ వచ్చే వరకు దేర్ ఇస్ ఛాన్స్. కానీ మనుష్య జన్మ వచ్చిందంటే మనం ప్రాపర్ ట్రైన్‌లో కూర్చున్నట్టు. మనం సపోజ్ మొన్న ప్రయాగ్ వెళ్ళినాం. ఎక్కడికి ఆల్రెడీ వెల్ ప్లాన్డ్. కాశీలో దిగాల. అక్కడి నుంచి ఇలా వెళ్ళాలా. మానవ జన్మ వచ్చిందంటేనే ఈ ట్రైన్ అనుకుందాం. ఈ వెహికల్‌లో కూర్చున్నామంటేనే ఎక్కడ దిగకుండా నాన్ స్టాప్ వి హావ్ టు రీచ్ గోలోక బృందావన్ ఆర్ వై. మనకి నేను కాశీకి వెళ్తున్నాము. వేరే స్టేషన్స్ వచ్చాయి. ఎవరైనా కొంతమంది దిగి ట్రైన్ కదిలే లోపలనే ఎక్కేశారు. అర్థమైందా? అంటే దీంట్లోనే ఉండాలా. దీంట్లో ట్రైన్ బయలుదేరే లోపల దీంట్లో అంటే ఈ దేహాన్ని ప్రాపర్ డైరెక్షన్‌లో మనం నడిపించాలా. ప్రాపర్ డైరెక్షన్ నడిపించడం అంటే దీన్ని ఫిక్స్ చేయాలి మనం. నా డెస్టినేషన్ పలాంది. అదే ట్రైన్ ఎక్కాలా. అక్కడి వరకు ఎక్కడ దిగొద్దు. ఎవరు దిగగలుగుతారు? అమ్మో! నేను దిగితే ఎక్కగలుగుతాననే వాళ్ళు దిగాల. అమ్మో! నేను ఎక్కలేను అంటే వాళ్ళు దిగొద్దు. ఎవరంటే వాళ్ళు వెళ్ళొస్తే వాళ్ళ ద్వారా ఏమైనా తెప్పించుకుంటారు గానీ, అదే విధంగా ఇక్కడ భగవంతుడు నా కొరకు కర్మలు చేయండి. మీరు వేరే వాళ్ళకి కర్మలు చేస్తే మళ్ళీ మీ యొక్క డెస్టినేషన్ అక్కడ బ్రేక్ జర్నీ అవుతుంది. నాన్ స్టాప్ జర్నీ రావాలంటే మనం భగవంతుడి కొరకు కర్మలు చేయాలా. సో వాళ్ళు స్టూడెంటే ఉండొచ్చు. ఈరోజు రియలైజ్ అవ్వట్లేదు. వన్ డే దే విల్ బికమ్ ఓల్డ్. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ యొక్క లొకేషను వాళ్ళు ఆల్రెడీ వేరే ట్రైన్‌లో ఎక్కేసి ఉంటారు. సో అప్పుడు మళ్ళీ ఆ ట్రైన్ అది కూడా కొన్ని ట్రైన్‌లు ఇయాల రేపు నాన్ స్టాప్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఓన్లీ సింగిల్ స్టాప్ ఢిల్లీ. మీరు ఆపమన్నా ఆపరుగా అది. అలా ఇక్కడ మనము ఓల్డ్ ఏజ్ వరకు మనం కృష్ణుడినే గుర్తు చేయలేము. ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోతాం మనం దూరం. అక్కడ దిగమంటే కూడా ఆగదింక. సరే ఇక్కడంటన్నా లాగితే ఆగుతదేమో ఫ్లైట్ అనుకోండి. ఎక్కడ ఆగుతుంది?
వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఎక్కడో వెళ్ళిపోయి ఉంటది కదా! సో, కాబట్టి అంత దూరం ప్రయాణం చేయకుండా సైమల్టేనియస్‌గా మన యొక్క జీవితం దీన్ని నేను ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ ఆగాలి? ఎక్కడ ఆగకూడదు? ఆగాలనుకున్నా గూడా కొన్ని ట్రైన్‌లున్నాయి. ఈరోజు రేపు స్పెషల్ యాత్ర ట్రైన్‌లే ఉన్నాయి. రైల్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు కదా! వాళ్ళు ఎవ్రీథింగ్ అరేంజ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు లోపల కూర్చోబెడతారు. అట్లనే మనం గూడా దిగటం అంటే కేవలం మన ఈ మార్గంలోనే దిగాలా? మళ్ళీ దాంట్లోనే ఎక్కాలా? ఈ మార్గంలో ఉన్న అంటే మన ఈ యాత్రలో బయలుదేరిన మానవ జన్మ ఒక యాత్ర కొరకు బయలుదేరింది. ఈ దేహం ఎక్కడ పలానా సత్సంగ్‌కి వెళ్ళాలా? మళ్ళీ వచ్చేసేయాలి బ్యాక్. అసత్సంగ్‌కి వెళ్ళొద్దు. అసత్ సాంగత్యాన్ని తీసుకోకూడదు. భక్తి మార్గం లేకుండా అంటే ట్రైన్ మిస్టేక్. దేర్ ఇస్ ద స్కోప్, ఛాన్స్. ఎందుకంటే మనకు పర్వాలేదులే నెక్స్ట్ ట్రైన్ పట్టుకుంటా అనుకుంటాను. ఎక్కడికో మనం వెళ్ళిపోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మనం నిత్య నిరంతరము శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు అతడు సమస్తాన్ని త్యాగం చేస్తా ఉంటాడు. దీంట్లో చాలా సులభమైంది ఏంటంటే నిత్యము నిరంతరము తన యొక్క జీవితంలో ఒక పాటగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే భగవంతుడి యొక్క నామాన్ని నిత్యము నిరంతరము జపిస్తున్నట్టయితే అప్పుడు అతని యొక్క ఆలోచనలన్నీ కూడా భగవంతుడి పైనే ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా దీంట్లో చాలా అద్భుతంగా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరైనా సముద్రంలో గజయితగాడైనా పర్వాలేదు పడిపోయినాడు అనుకోండి సముద్రం మధ్యలో, ఆయన అక్కడ నుంచి వందల కిలోమీటర్లు ఏమి స్విమ్మింగ్ చేసుకుంటే ఏమి రాలేడు. ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ అనొచ్చు మనం. సో దానికి ఆయనకు కావాల్సింది ఏంటి? ఒక పెద్ద షిప్ దొరికింది అనుకోండి, ఆ షిప్ ద్వారా చాలా సులభంగా రక్షింపబడతాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయం అనేది అటువంటి షిప్ అని మనకు ఆచార్యులు బోధిస్తా ఉన్నారు. ఇంకా నారాయణీయంలో చెప్తున్నారు, యావై సాధన సంపత్తి పురుషార్థ చతుష్టే తయా వినా తదాప్నోతి నరో నారాయణాశ్రయ. వివిధ కామ్యకర్మ పద్ధతుల్లో గాని మానసిక కల్పనల ద్వారా జ్ఞాన సాధనలో గాని నెలకొనకూడదు. దేవదేవునికి భక్తుడైన వాడు ఇతర యోగ పద్ధతులు, జ్ఞానము, వ్రతాలు, యజ్ఞాలు, దానాల ద్వారా లభించే సమస్త లాభములు పొందగలుగుతాడు. మరి ఇప్పటికైనా కృష్ణ చైతన్యంలో వచ్చినా కూడా చాలా మందికి ఇంకా విశ్వాసం ఉండట్లేదు. ఇది చేస్తాం ప్రభుజీ, మిగతా ఆ పూజలు చేస్తాం, ఆ దానాలు చేస్తాం, ఇంకేదో వేరే అక్కడ కూడా వేరే గురువు గారు చాలా బాగా చెప్తారండి. సో ఆ జ్ఞానాన్ని మనం ప్రయత్నం చేస్తాం. ఇంకా వేరే గుళ్ళో వేరే ఏదో వ్రతం చేస్తున్నారు ప్రభుజీ, అక్కడ కాశీలో 9 రోజులు నిద్ర తీయాలన్నప్పుడు చాలా బాగుంటది. కానీ ప్రయాగ్లో పోయి స్నానం చేయలేదు. అదే శివుడు చెప్తున్నాడు, వెళ్ళి స్నానం చేయండి. నా దగ్గర ఈ సంవత్సరం 12 ఏళ్ళలో ఎప్పుడన్నా వచ్చి నా దగ్గర 9 రోజులు ఉండొచ్చు. కానీ ఈ 26 తారీఖు దాటిన తర్వాత నీకు ఛాన్స్ ఉండదు. అలా మనం ఆచార్యుడు ఏం చెప్తే దాన్ని పాటించాలి. కొంతమంది మండే టు సండే ప్రతిరోజు లేకుంటే వారంలో 4-5 ఉపవాసాలు ఉంటారు. కానీ ఏకాదశి రోజు మాత్రం ఉపవాసం. ఇది ఏం వ్రతం అండి? తర్వాత ఆచార్యుడు పుట్టినరోజు ఉపవాసం ఉండదు. రేపు నిత్యానంద మహాప్రభు త్రయోదశి ఎల్లుండి, ఆ రోజు అట్లీస్ట్ హాఫ్ డే వరకు ఫాస్టింగ్ ఉండలేదు. ఈరోజు చాలా మంది హరినామ జపాయజ్ఞం చేయించారు. జపాయజ్ఞాన్ని నేనన్నాడు భగవంతుడు, కానీ అది మనం చేయలేము. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు ఇవన్నీ కూడా మిగతా లాభాలన్నీ కూడా దొరుకుతాయని చెప్పేసి భగవంతుడు ఇక్కడ బోధిస్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధి నివేశయ నివశిష్యతి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. భగవంతుడు చెప్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నాడు ఇక్కడ, దేవదేవుడనైనా నా మీదనే వేరే ఏ అవతారంలో ఎవ్వరు కూడా, ఈ సృష్టిలో ఉన్న 33 కోట్ల దేవతలు ఎవ్వరు కూడా నేనే దేవాది దేవుడిని డిక్లేర్ చేయలేదు. చేశారు ఎక్కడన్నా? అయినా నేను భగవద్గీత రోజు పారాయణం చేస్తా అంటారు, 33 కోట్ల దేవతల వ్రతాలు చేస్తాను. అరే భగవంతుడు చెప్తున్నాడు, నా మీద నీ మనస్సు సుస్థిరం చేసి నీ బుద్ధి అంతా కూడా నా కొరకు ఉపయోగించు, అప్పుడు నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు.
భగవంతుడిలో మనం నివసించే అవకాశం ఉంటది. కాబట్టి కృష్ణ భగవానుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొన్నవాడు ఆ దేవదేవుని యొక్క ప్రత్యక్ష సంబంధంలో జీవిస్తాడు. ప్రత్యక్ష సంబంధము, పరోక్ష సంబంధం అంటే ప్రత్యక్ష అంటే డైరెక్ట్ కాంటాక్ట్. మనం కూడా కొన్నిసార్లు "మాతాజీ మీకు వాళ్ళు ఎట్లా పరిచయం?" "ఆ! మా డైరెక్ట్ చుట్టాలండి" అంటారు. వాళ్ళ మా కొంచెం దూరపు బంధువండి జర రిలేషన్. అదేమైతది పరోక్షం. వయా మీడియా అయిపోతుంది. అవునా గదా! మీరు మీ కూతురంటే డైరెక్టే మా మమ్మీ అంటారు. కదా! ఇంకొకరిని గూడా మా ఆంటీ అంటారు. ఆంటీ ఎట్లా అంటే మా నాన్న వాళ్ళ మూడో, నాలుగో తరాలకెళ్ళిపోతుంది. అది ప్రత్యక్షం ఉంటదా? ఎక్కడో లింక్ ఉంటదన్నట్టు. కాబట్టి జస్ట్ అండర్‌స్టాండింగ్ కొరకు చెప్తున్నానండి. పరోక్ష అంటే భగవంతుని యొక్క డైరెక్ట్ రూపాన్ని గాకుండా భగవంతుని యొక్క సర్వాంతర్యామి. ఆయన గూడా అందులో ఉంటాడు. కానీ అది చాలా కష్టం. అటువంటిది అది పరోక్షం అంటా ఉంటారు. కానీ ఇక్కడ మనకు ప్రత్యక్ష సేవ చాలా సులభము. దానివల్ల రిజల్ట్ కూడా చాలా సులభంగా వస్తుంది అని చెప్తున్నారు. ఎలా? మనం వండుకున్నామా నైవేద్యం భగవంతుడు ప్రత్యక్షంగా సేవించేవాళ్ళు ఆహారాన్ని భగవంతుడికి సమర్పించి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే భగవత్ ప్రసాదము మనం రోజు వండుకున్నది అన్నదానం చాలా మంది చేస్తా ఉంటారు. కానీ అదే ప్రసాద దానం ఎవరైనా చేస్తే అది తీసుకోండి అన్నదానది. చాలా డిఫరెన్స్ ఈజీగా కనబడుతది. కనబడదా? కనబడదా? ఆ! సో వేరే వాళ్ళు అరే చాలా మంది అన్నదానం చేస్తారు. ఆ అన్నదానం స్కూళ్ళలో కూడా పెడతారు. స్కూళ్ళలో పెట్టేది ఎట్లుంటది? అదే ఇయాల రేపు స్కూళ్ళలో మన టెంపుల్ వాళ్ళే వెళ్లి ప్రసాద వితరణ చేస్తా ఉన్నారు. సో, అది ఆటోమేటిక్ మనకు తెలకుండానే దాన్ని మొక్కి అన్నం పరబ్రహ్మ స్వరూపంగా ప్రసాదాన్ని మనం తీసుకుంటాం. నెక్స్ట్ శ్లోకం. అత చిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మాముచ్చాప్తుం ధనంజయ. ఓ అర్జున, ధనంజయ, నీ మనస్సును క్రమం తప్పకుండా ఒకవేళ నా మీద అంటే మన మనస్సు చంచలం కాబట్టి మనస్సును ఒకవేళ సుస్థిరపరచలేకపోతే అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు ఫుల్ కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాం. మన మనసు అటు ఇటు పరిగెడుతుంది అనుకుందాం. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు భక్తి యోగ నియమాలను పాటించు. 12.9 చాలా సార్లు కోట్ చేస్తా ఉంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. సో, మనస్సు కాన్సంట్రేట్ చేయాలంటే ఒకసారి అమ్మాయి మీదకి పోతది. ఒకసారి ఇంకెవరి మీదకో వెళ్తది. ఒకసారి జాబ్ ఏమైందో అని ఉంటది. లేకపోతే బిజినెస్ ఏమైందో అని ఉంటుంది. అంత ఈజీ కాదు. మనసుని ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టం. దానికి భగవంతుడు చెప్తున్నాడు దీంట్లో మీ దగ్గర భగవద్గీత ఉంటే భాష్యంలో లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. అంటే భక్తి యోగ నియమాలని ఏ విధంగా పాటించినట్టయితే అవి మన ఇంద్రియాలను పవిత్రం చేస్తాయి. మన కళ్ళను పవిత్రం చేస్తాయి. మన చెవులను పవిత్రం చేస్తాయి. మన నోటిని, నాలుకను, ముక్కుని, చేతుల్ని, కాళ్ళని అన్నిటిని కూడా పవిత్రం చేస్తది. మనం పాటించవలసింది భక్తి యోగ సూత్రాలేంటి మరి? ప్రవీణుడైనటువంటి గురుదేవుని నిర్దేశంలో కొన్ని నియమాలను తప్పక అంటున్నాడు. మీ ఇష్టం అనలేదు. ఆప్షన్ అనలేదు. అతది తప్పక పాటించాలంటున్నాడు భగవంతుడు. ఎందుకు? మీకు భగవత్ కరుణ, కృప, ఆశీస్సులు మీకు, మీ ఫ్యామిలీకి కావాలి అనుకుంటే హిమాలయాస్‌లో వెళ్లి తపస్సు చేయమనట్లేదు. ఇంట్లోనే ఉండి కొన్ని నియమాల్ని పాటించండి అని చెప్తున్నాడు. అప్పుడు భగవత్ కరుణ, కృపకు పాత్రులవుతారు. నంబర్ 1 పొద్దున ఖచ్చితంగా లేవండి అంటున్నాడు. ఓకే. తెల్లవారుజామున ఎందుకు? పొద్దున మీరు ₹1,00,00,000 పెట్టినా కొనుక్కోలేనటువంటి సమయం అది. డే టైమ్‌లో నేను 1,00,00,000 ఇస్తాను. నాకు మార్నింగ్ బ్రహ్మముహూర్తాన్ని నాకిచ్చేయండి. నేను లేసిన తర్వాత పూజ చేస్తానంటే, బ్రహ్మముహూర్తం తిరిగి ఎవరైనా ఇవ్వగలుగుతారా? 100,00,00,000 ఇస్తే కూడా మనకు తిరిగి బ్రహ్మముహూర్తం రాదు. సో, కాబట్టి బ్రహ్మముహూర్తంతో మనకు లాభం ఏంటి? బ్రహ్మముహూర్తంలో 33 కోట్ల దేవీ దేవతలందరూ ఫ్రీగా ఉంటారు. వాళ్ళు కూడా బ్రహ్మముహూర్తంలో భక్తుల సేవలను అందుకోవడానికి రెడీగా ఉంటారు. ప్లస్ ఏ ఇంట్లో అయితే భగవంతుడి సేవ జరుగుతుందో వాళ్ళు గూడా అది అటెండ్ జేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. ప్రభుజీ మరి మనము అలాగనే సపోజ్ మా ఇంటికి ఇంద్రుడొచ్చిందనుకోండి. మరి మీరన్నట్టుగా మీరెలా ఉంటారు? మీరు గూడా పూజ జేస్తారు. మా తర్వాత మీ దగ్గరకొస్తారా ప్రభుజీ? వాళ్ళ కరుణామయి మాతవి పూజ జేస్తది. మరి ఒకే టైమ్ 4:45 మన శంకు ఊదితే మరి అందరి ఇళ్ళలోకి ఎలా వస్తారు ప్రభుజీ వాళ్ళు? మనం వెళ్ళగలుగుతామా? ఇక్కడుంటే ఇక్కడే ఉన్నాం మనందరం. నేను హైదరాబాద్ మా ఇంట్లో లేను. ఇక్కడున్నా నేను. మరి దేవతలు మరి వాళ్ళ గురించి ఇన్ని కోట్ల మంది ఒకేసారి మంగళారతి చేస్తారు. ఎట్లా మరి?
భగవంతుడు వాళ్ళకి వరం ఏమి ఇచ్చిండంటే అంత భగవంతుడు ఎక్స్‌పాన్షన్ అవుతాడు. వాళ్ళు కూడా ఏకకాలంలో అందరి దగ్గరికి వెళ్ళగలుగుతారు. అందరు నైవేద్యం పెడతారు. వినాయకుడు అప్పుడు ఎన్ని కోట్ల మంది వినాయకుడు పూజ చేస్తా ఉంటారు. మరి ఆ వినాయకుడు అంత కోట్ల మందిది సో వాళ్ళ ఆఫరింగ్స్ అన్ని తీసుకోవాల్సిందే కదా! అటువంటి వరం ఉంటుంది. వాళ్ళు అలా తీసుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనం గూడా ఆ పొద్దున్నే లేసి, స్నానం జేసి, మన ఇంట్లో గాని టెంపుల్‌కి వెళ్లి, భగవంతుని సేవ జేయాలి. తర్వాత పొద్దున కంపల్సరీ ఒకటి మాల జేస్తారా? 2 మాలలు జేస్తారా? 3 మాలలు జేస్తారా? మనకైతే కపిల భగవానుడు సంఖ్యాపూర్వక మాలలు జేయమన్నాడు. ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తం సూర్యోదయానికి ముందు ఒక్క మాలన జేయండి. బట్ అది నియమం పెట్టుకోండి. యెస్. నేను ఒక్క మాలను సూర్యోదయానికి ముందు చేయాలి. అందుగురించే మన గ్రూప్‌లో రోజు 3 గంటలకొచ్చి భాగవతం క్లాస్ లోపల ఒక్క మాలన చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటాం. దాంట్లో సఫలీకృతం అవ్వాలి. మనం దాంట్లో పెట్టుకోవాలా టార్గెట్. నేను అట్‌లీస్ట్ చేయాలా? నేను ఒక్క రోజైనా చేయాలా అనేది. ఇప్పటికైనా 3 రోజుల ఫెస్టివల్ అన్నాము. రేపన్నా ప్రతి ఒక్కరు 3 గంటలకు లేసి బ్రహ్మ ముహూర్తంలో ఇవి నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మంత్ర జపం చేయాలా? తర్వాత భగవంతునికి సమర్పించడానికి పూలు కోసి భగవంతుడికి పూల అలంకరణ చేయండి. అంటే పూర్వకాలం ఇలా అమ్మేవాళ్ళు కాదు కాబట్టి 5,000 సంవత్సరాల కింద ప్రతి ఇంట్లో గార్డెన్ ఉండేది. మనం కూడా మన చిన్ననాటి కాలంలో కూడా అన్ని ఇండివిడ్యువలే. 50 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద అపార్ట్‌మెంట్ కల్చర్ లేదు. అప్పుడప్పుడు కొన్ని వచ్చినాయేమో గాని లేదు. కానీ మాక్సిమం ఇండివిడ్యువలే. ప్రతి ఇంట్లో తులసి గాని, రోజ్ గాని, మల్లెపూలు గాని ఖచ్చితంగా 1, 2, 3 చెట్లు మందారం గాని ఖచ్చితంగా ఉండేవి. ఇప్పుడు పూలు కోసుకోవాలి. ఫ్రిడ్జ్‌లు కూడా లేవు. ఫ్రెష్ పూలు కోసి పెట్టేవాళ్ళు. 50 ఏళ్ల కింద ఎక్కడున్నాయి? అందరి ఇళ్లలో ఉండేవా? లేవు. కాబట్టి పూలు కోసి భగవంతుడికి పూలు సమర్పించండి. ప్లస్ నెక్స్ట్ చెప్తున్నారు. శ్రీ విగ్రహానికి కంపల్సరీగా నైవేద్యం వండి, నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మాత్రమే తీసుకోండి. తర్వాత భగవంతుడి యొక్క ఇంకా అన్నిటికంటే ఉత్తమమైనటువంటి చాలా ఇంపార్టెంట్ ఈ నియమం ఏంటంటే, విశుద్ధ భక్తుల నుండి భగవద్గీత ఒకటే భాగవతం అనలేదు. కొంతమంది దీంట్లో భాగవతం మాత్రమే వస్తున్నారు. కొంతమంది ఓన్లీ భగవద్గీత వస్తున్నారు. ఇదొస్తే అది రావట్లేదు. అది వస్తే ఇది రావట్లేదు. కానీ భగవంతుడు చెప్తున్నాడు, పొద్దున విని మీరు బయటకు వెళ్ళిపోతే సాయంత్రం వినలేదనుకోండి, బయట ఎవరెవరితో కలుస్తారు? అంతా బిజినెస్ వాళ్ళు గాని, ఆఫీస్ వాళ్ళు గాని, ఎనీ యాక్టివిటీ బయట కర్మ చేయడానికి వెళ్తే అంతా భౌతికమైన వాళ్ళతో కలవాల్సిందే. కలవకుండా మన పని నడవదు. నడుస్తదా? అందరు భక్తులతోనే పనంటే నడవదు గదా! మరి అక్కడ వెళ్ళినప్పుడు భౌతిక విషయాలన్నీ గూడా మనకొస్తాయి. మరి భౌతిక విషయాలంటే గుర్తుపెట్టుకోండి. మొన్నటి వరకు 3, 4 ఏళ్ల కింద కరోనా వచ్చినప్పుడు పాపం స్పెషల్‌గా డాక్టర్స్, పోలీస్ కొన్ని డిపార్ట్‌మెంట్స్ కంపల్సరీ నేను డ్యూటీ రాదంటే డ్యూటీ లీవ్‌లన్నీ క్యాన్సెల్. లీవ్ ఎవరికీ ఇవ్వలేదు. వాడికి కరోనా వస్తేనే చెప్పలేము గాని అదర్‌వైజ్ కంపల్సరీగా డ్యూటీ చేయవలసిందే. మరి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు? డాక్టర్స్ అయితే కంప్లీట్ ఆ డ్రెస్ ఏసుకునేవాళ్ళు. వేరే వాళ్ళు మాస్కులు పెట్టుకునేవాళ్ళు. అలానే మనం డే అంతా గూడా బయట అభక్తులతో కలుస్తాం గాబట్టి పొద్దున భాగవతం అంటే అది మాస్క్, డ్రెస్ అన్నట్టు. మళ్ళీ వచ్చిన తర్వాత డాక్టర్స్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ఏం చేస్తుండే? కరోనా ఫుల్‌గా ఉన్నప్పుడు ఎవరితో కలవకుండా వాళ్ళే ఫుల్‌గా స్నానం, గీనం అంతా కూడా చేసి ఆ డ్రెస్సులన్నీ వేరే సెపరేట్‌గా దాంట్లో పెట్టేసి అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళతో జాయిన్ అయ్యేవాళ్ళు. ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు. అంతేనే కదా! ఏ డ్యూటీ చేసిన వాళ్ళైనా. అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అలా డే టైమ్ మొత్తం భౌతికమైనటువంటి వ్యక్తులతో అంటే, ఈ భౌతిక కోరికలనే కరోనాతో మనం తిరుగుతాం కాబట్టి, రాంగానే దాన్నంతా గూడా స్నానం జేయటం అంటే, గీత అనే గంగలో ఎవరైతే మునుగుతారో, ఆ భౌతికమైనటువంటి కల్మషాలన్నీ ఆ రోజు మనకేదైతే మనతో పాటు క్యారీ అవ్వాలనుకుంటుందో, అవన్నీ అక్కడితో కడిగేసినట్టే. నెక్స్ట్ డే మళ్ళీ గీత ద్వారా ఫ్రెష్ అయితాం. మళ్ళీ బయటకు వెళ్ళాలంటే భాగవతం ద్వారా మళ్ళీ భాగవతం కంటే ముందు మనం ఏం చేస్తాం? గీత వినడం వల్ల నియమాలు స్టార్ట్. పొద్దున్న లేవంగానే ఆ నియమాలు. లేకుంటే గీత వినకపోతే నియమాలు పాటించాలి. పొద్దున డ్రెస్ ఏసుకోకుండా కరోనా డ్రెస్ ఏసుకోకుండా వెళ్ళిండ్రనుకో ఏమవుతుంది? మర్చిపోతే అటాక్ అవుతుంది. అలా కేర్ తీసుకున్న ఎంతో మందికి అటాక్ అయింది. చనిపోయారు. కాబట్టి భాగవతం ఏం చేస్తుంది మనకు భగవంతుడి పట్ల ఆహ్, కర్మ ఎలా చేశారు మనకంటే సీనియర్‌లు. రాత్రి భగవద్గీత విన్నాము. పొద్దున నియమాలు పాటించాము. బయటకి వెళ్తున్నా గూడా
భౌతిక వ్యక్తులతో మనం కలిసినా చాలా మంది డాక్టర్లు వ్యాక్సిన్ ఇచ్చారు. మనం వాళ్ళకు వ్యాక్సిన్ ఇవ్వడానికి వెళ్ళాలి గానీ, వాళ్ళ కరోనా తీసుకోవడానికి కాదు. భాగవతం విని. సో, నెక్స్ట్ మళ్ళీ మనం ఎప్పుడు వ్యాక్సిన్ ఇవ్వగలుగుతాము? మనం వ్యాక్సిన్ వేసుకుంటే. మనం ఫుల్లీ ప్రికాషన్స్. కాబట్టి ఈ శ్లోకంలో నియమాలను ఖచ్చితంగా పాటించాలి మనము. అప్పుడే మనం స్ట్రాంగ్‌గా ఉండగలుగుతాము. ఇతరులకు చెప్పగలుగుతాము. నెక్స్ట్ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. సో, భగవంతుడు చెప్తాడు. ఒకవేళ ఈ నియమాల్ని కూడా చాలా మంది పాపం మన దాంట్లో బిగినర్స్ ఉన్నారు. అవి కూడా పాటించలేకపోతున్నాము అనుకుందాం. భక్తి యోగ నియమాలు నీవు సాధన చేయలేకపోతే నా కొరకు పని చేయడానికి ప్రయత్నించు. ఇది పరోక్షంగా. ఇప్పుడు పూజారి ఉన్నాడు. అందరు పూజారు 100 మంది భగవద్ దర్శనానికి వెళ్తే ఆ భగవంతుడి ఆరతి ఎంతమంది చేస్తారండి? ఒకడే చేస్తారు కదా! సో, మిగతా వాళ్ళు అందరూ పూజారిలాగా చేయలేరు కదా! కాబట్టి మిగతా వాళ్ళు ఆ భగవంతుడికి సంబంధించిన కర్మ చేయండి అంటున్నాడు. నా కొరకు కర్మ చేయండి. అదేంటి ఆ కర్మ? నా కొరకు పని చేయడం ద్వారా నీవు పరిపూర్ణ స్థితికి కూడా చేరుకోగలవు అని భగవంతుడు చెప్తున్నాడు. ఎలా? ఎటువంటి పని? కృష్ణ చైతన్యాన్ని విస్తృతపరచడంలో, కృష్ణ చైతన్య ప్రచారానికి అందరికీ లెక్చర్ ఇచ్చే కెపాసిటీ ఉంటదా? అందరికి వంట చేసే కెపాసిటీ ఉంటదా? అందరికి కీర్తన చేసే కెపాసిటీ ఉంటదా? కొందరు కీర్తన చేస్తే మృదంగం వాయించలేరు. మృదంగం వాయించిన వాడు కీర్తన చేయలేడు. కొందరు వంట చేస్తారు గానీ, కొందరు వేరే పూజారి సేవ చేయలేరు. అలా భగవంతుడు అంటున్నాడు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసే వాళ్లకు సహాయ సహకారాన్ని అందించాడు. ప్రభుపాద ఈరోజు ఇంత పెద్ద మూవ్‌మెంట్‌ని మనందరి కొరకు స్థాపించారు. ఇన్ని వందల వేల టెంపుల్స్ కట్టించారు అంటే ప్రభుపాద ఒక్కడు 69వ ఏట అమెరికా వెళ్లారు. మరి దేన్ని తీసుకొని వెళ్ళాడు? కేవలం భగవంతుని భాగవత రూపంలో, బుక్స్ రూపంలో తీసుకెళ్ళాడు. తర్వాత ప్రభుపాద దగ్గర ఏముండే? భగవంతుడి నామం ఉండే. భగవంతుడి యొక్క కథామృతమైన బుక్స్ ఉండే. మొట్టమొదటిగా ఏదైతే పార్క్ వెళ్ళాడో భగవంతుడి బుక్స్ కూడా కాదు. వాళ్ళకు నామాన్ని వినిపించాడు. ఆ నామం ఎప్పుడైతే చెవులో పడ్డదో వాళ్ళ లోపల కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది అనుకోకుండా అన్‌కాన్షియస్ గురైందనుకో, వాళ్ళు కరెంట్ షాక్ ఇస్తే కాన్షియస్ వస్తది. అరే! పోలేదు. ఓకే. దాదాపు ఉన్నడా చనిపోయిండా అనిపిస్తుంది కదా! కొంచెం హార్ట్ అటాక్ కూడా వచ్చిన వాళ్ళకంట కొంచెం షాక్ ఇస్తే హార్ట్ కొంచెం ఇదవుతే అప్పుడు ఇమ్మీడియేట్‌గా అది పికప్ అయ్యే ఛాన్స్ ఉంటదట. నేను విన్నాను. మనమైతే కాదులెండి. అవునా కదా! మన డాక్టర్ అమ్మ ఇక్కడ ఉంది కాబట్టి. అంతేనా మాతాజీ? ఓకే. హోప్స్ ఉన్నాయి. ఓకే. పర్లేదు ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. రెస్పాండ్ అవుతేనే డాక్టర్లు ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళ ఇంద్రియాలు ఏమి రెస్పాండ్ ఏమండి చెప్పలేమండి ఇప్పుడే అని అంటారు. అవునా? అలానే ప్రభుపాదుల వారు వాళ్ళు ఆధ్యాత్మికంగా అన్‌కాన్షియస్‌లో ఉన్నారు. ఫుల్ భౌతిక కాన్షియస్ అంటే తాగాల, తినాల, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఆడుతున్నారు, పాడుతున్నారు, ఇద్దరు మైకంలో ఉన్నారు. అంటే కంప్లీట్‌గా ఆధ్యాత్మికంగా జీరో అంటే అన్‌కాన్షియస్. వాళ్ళని భగవంతుడు కృష్ణ నామముతో, కృష్ణ నామం అనే కరెంట్ షాక్‌తో వాళ్ళని ఆధ్యాత్మిక కాన్షియస్‌కి తీసుకొచ్చారు. మరి ఇది బాగుంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఆ భౌతికమైనటువంటి ఎంజాయ్‌మెంట్ కంటే దాంతో కూడా తాగి డాన్స్ చేస్తారంట. దాంతో కూడా వాళ్ళు వాళ్ళ డ్రమ్స్ వాయించుకొని డాన్స్ చేస్తారు. కానీ అక్కడ సాంగ్స్ వేరు. ఇక్కడ ప్రభుపాద్ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని పాడుతూ కేవలం కర్తాలు వహించారో వాళ్ళ లోపల నిజమైనటువంటి ఆ కాన్షియస్ తిరిగి స్టార్ట్ అయింది. అప్పుడు ఈ కాన్షియస్‌తో డాన్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇంకా డాన్స్ అది అయిపోయిన తర్వాత ప్రభుపాద్ ఆపేసారు. డోంట్ స్టాప్ ప్లీజ్ కంటిన్యూ అంటున్నారట. ఇది చెమటలు చెమటలు ఇంకా కావాలా? అప్పుడు అలా చేస్తే ప్రభుపాద్ అంట నిజంగా మీకు ఆనందం ఉందా? యెస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇది నెవర్ ఎప్పుడు ఇటువంటి ఆనందాన్ని మేము పొందలేమన్నారు. ఇది నేను మీకు రోజు ఇస్తాను. రియల్లీ రోజు ఇస్తారా? యెస్. ఎక్కడ? నా దగ్గర పలానా ప్లేస్ ఉంది. నేను ఉండే ప్లేస్‌కి రండి అని. అప్పుడు చిన్నగా రావడం ప్రారంభించారు వాళ్ళు. అక్కడికొస్తే ప్రభుపాద వాళ్ళకి ఫిలాసఫీ ఏం చెప్పలేదు. అక్కడ ఫుల్ కీర్తన్ దెన్ ప్రసాదం. కీర్తన్, ప్రసాదం. సో దాంతో చిన్నగా స్టార్ట్ అయింది. కీర్తన్, ప్రసాదం అదే ఇంక ఆయనతో కొద్దిగా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం ప్రారంభిస్తే అప్పుడు భగవంతుడి యొక్క కథ అమృతాన్ని అందించాడు. మరి వాళ్ళందరూ ఏం చేశారు? కృష్ణ చైతన్య ప్రచారానికి ఆ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇక ఒకసారి
ప్రభుపాది అరే ఈయన ఎవరు ఏం కథ మా ఆనందం ఎందుకు కోరుతున్నాడు ఈయన మా తల్లిదండ్రులే మమ్మల్ని ఇంట్లో చెలగొట్టిండు ఆ? మీకు నా ఆస్తి ఇవ్వను ఏమి ఇవ్వను మీకు సొసైటీ వాళ్ళందరూ ఎలగొట్టేశారు కాలనీ వాళ్ళు ఎలగొట్టిరు ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు ఇండియన్ మా నుంచి ఏమీ ఆశిస్తలేడు మా కొరకు ఆనందాన్ని ఇస్తున్నాడు మా కడుపు నిండా ప్రసాదం పెడుతున్నాడు మరి మమ్మల్ని మా నుంచి ఏమీ కోరుకోవట్లేదు ఈవెన్ ఒక్క రూపాయి కూడా కోరుకోవట్లేదు వాట్ ఈస్ దిస్ అని వాళ్లకు నిజంగా రియలైజేషన్ వచ్చిందండి మరి ఈజ్ రియల్ ఫాదర్ ఈజ్ అవర్ వెల్ విషర్ ఈజ్ అవర్ గాడ్ అంటే సర్వం ఈయననే మాకు ఇంత మేము హోప్లెస్ యూజ్లెస్ ఫెలోస్ ని ఆయన చేరదీసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఏమి ద్వేషించకుండా సో మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు ఈజ్ అ రియల్ ప్రేమమూర్తి ఈజ్ రియల్ కృపామూర్తి అని వాళ్ళు ఏడుస్తూ ప్రభుపాద పాదాల మీద పడిపోయినట అరే మాకు ఇటువంటి ఫాదర్ కావాలి నిజంగా మేము నమ్ముకున్న ఫాదర్ నిజమైన ఫాదర్ కాదు లెట్ అస్ ఆల్సో సర్వ్ ఫర్ హిమ్ మేము ఓన్లీ తీసుకోవడమే కాదు సో లెట్ అస్ గివింగ్ అంటే ఆయన మాకు సర్వీస్ చేస్తూ ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు మేము సర్వీస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసినాం బట్ రియల్ ఎంజాయ్మెంట్ ఇది కాదు ఫ్రమ్ వేర్ ఈ విల్ గివ్ ఈరోజు మా 10 మందిని ఆయనలా ఉద్ధరించాడు సో లెట్ అస్ ఆల్సో ఆయన యాంగిల్ ఆలోచిస్తున్నారు రూపాయలు కళ్ళలో చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేస్తుంది అంట సచ్ ఓల్డ్ ఏజ్ పర్సన్ మా అమ్మా నాన్న 40s లో లేరు వాళ్ళు మమ్మల్ని ఎలగొట్టేసారు ఈజ్ సచ్ 70 years పర్సన్ ఓల్డ్ పర్సన్ ఆయన రూపాయి లేదు బట్ వాట్ ఎవర్ ఈజ్ ఆయన దగ్గర ఉంది మాకు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఆయన డైరెక్షన్ లో మేము కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇంకా తీసుకునే దానికంటే ఇవ్వడంలో ఎంత ఆనందం ఉంది అని అప్పుడు రియలైజ్ అయ్యిందంట ప్రభుపాద్ ప్లీజ్ గైడ్ అస్ లెట్ అస్ ఆల్సో మేము కూడా మీకు ఏమైనా చేయాలనుకుంటున్నాము వాట్ వీ హావ్ టు డూ ప్రభుపాద్ అప్పుడు చిన్నగా సర్వీస్ ఇవ్వడం అలవాటు చేసి ఎస్ యూ సెల్ మై బుక్ నా బుక్స్ అమ్మండి మరి ఎవరి దగ్గర అడుక్కోవాల్సిన అవసరం లేదు ఎస్ యూ సెల్ దిస్ బుక్స్ అండ్ విత్ దట్ అమౌంట్ విల్ ఎంజాయ్ అప్పుడు వాళ్ళు చిన్న ఒక్కొక్కలో కళ ఉంది వాళ్ళ దగ్గర డ్రమ్స్ వాయించేటోళ్ళు వాళ్ళ దగ్గర పాడేటోళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర బ్యూటిఫుల్ వాళ్ళ అక్కడ వంటలు అద్భుత వంటలు చేస్తున్నారు మాతాజీ అప్పుడు ప్రభుపాద్ చిన్నగా వాళ్ళకి సర్వీస్ నేర్పడం స్టార్ట్ చేసి అప్పుడు వాళ్ళు ఆ సర్వీస్ అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ చైతన్యాన్ని విస్తృతపరచడంలో అనేక మంది భక్తులు నెలకొని ఉంటారు వారికి సహకారం కావాలి కనుక మనిషి భక్తి యోగ నియమాలను ప్రత్యక్షంగా సాధన చేయలేకపోయినా అటువంటి పనికి సహకారాన్ని అందించే ప్రయత్నం చేయవచ్చు ప్రతి కార్యానికి చూడండి స్థలం కావాలా పెట్టుబడి కావాలా నిర్వహణ పరిశ్రమ ఇవన్నీ కూడా కావాలా వ్యాపారంలో ఎట్లయితే స్థలము పెట్టుబడి దీన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి కావాలనో మన యొక్క కృష్ణ చైతన్య బిజినెస్ కృష్ణ చైతన్య ప్రచారానికి కూడా ఇవన్నీ కావాలా కొందరికి డ్రైవింగ్ వస్తుంది కొందరికి ల్యాండ్ ఉండొచ్చు కొందరు రకరకాలైనటువంటి కళలు ఉంటాయి మీరు ఆ యొక్క మీకు వంట వస్తుంది వాటిల్లో మీరు కృష్ణ చైతన్య ప్రచారానికి మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించండి కొందరికి అందు గురించే త్యాగం మన దగ్గర ఉన్నదాన్ని భగవంతుడి కొరకు త్యాగం చేయండి అప్పుడు నేను నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారు నెక్స్ట్ అతైత తప్య శక్తోసి కర్తుం మజ్జోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తథా కురుయతాత్మవాన్ అప్పుడు భగవంతుడు చెప్తాడు అయినా నీవు నా గురించిన ఈ భావనలో పనిచేయడంలోనూ అశక్తుడవైతే నీ కర్మ ఫలాలన్నింటినీ త్యాగం చేసి ఆత్మస్థితుడు కావడానికి ప్రయత్నించు ఈ విధంగా కూడా నువ్వు ఒకవేళ పని చేయలేకపోతే ఇంకేం చెప్తున్నాడు కొంతమంది డైరెక్ట్ భగవంతుడు ఇది కూడా అంటే వాళ్ళకి అనిపిస్తుంది అరే వీళ్ళు మాట్లాడితే వీళ్ళ కొరకే చేయమంటారు వీళ్ళ దగ్గరికి ఏదో దానం చేయమంటారు లేకుంటే గురువు గారు ఎప్పుడు చూసినా ఏదో చేయమంటారు అని అనుకుంటారు ఓకే అట్లా కూడా నీకు ఇష్టం లేదంటే ఏం చేయవు నీకు నీ కుటుంబం ఇష్టము సాంఘిక కుటుంబ ధార్మిక ఆలోచనల కారణంగా లేదా ఇతర ఆటంకాల కారణంగా ఎవడైనా కృష్ణ చైతన్య కార్యకలాపాల పట్ల సానుభూతిని అయినా చూపించకపోతే కృష్ణ చైతన్య కార్యాలు నేరుగా పాల్గొంటే కుటుంబ సభ్యుల నుండి కొన్నిసార్లు ఆబ్జెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటిప్పుడు ఏం చేయాలి మీరు సంఘ సేవ జాతి సేవ దేశ సేవ దేశం కొరకు త్యాగము కొన్నిసార్లు కొంత మానవ సేవయే మాధవ సేవ ఓకే అదన్నా చేయండి పర్వాలేదు ఇతరులకు సహాయ సహకారాలు అందించండి కానీ అది లక్ష్యం కాదు దాని తర్వాత మెల్లమెల్లగా మనము ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని భగవంతుడు చెప్తాడు నెక్స్ట్ శ్లోకం శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్
జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫల త్యాగ శాంతిరనంతరం. ఇది కూడా నువ్వు చేయలేకపోతే, ఈ అభ్యాసం నీవు చేయలేకపోతే జ్ఞాన సాధనలో నెలకొనవలసింది. అయినా జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమమైంది. ధ్యానం కంటే కర్మ ఫల త్యాగము ఉత్తమమైంది. ఎందుకంటే అటువంటి త్యాగం ద్వారా మనిషి మనశ్శాంతిని పొందగలడు. కాబట్టి డైరెక్ట్ అయినా, ఇండైరెక్ట్ అయినా కూడా మనిషి ఎంతో కొంత త్యాగాన్ని, మన సమయాన్ని గాని, మన ధనాన్ని గాని, సో ఆ విధంగా కొంత త్యాగాన్ని మాత్రం చేయాలి. ఆ త్యాగం వల్ల మనకు మనశ్శాంతి కలుగుతుంది. లైక్ ఎలా ప్రభుజీ అనొచ్చు, ఒక తల్లి తన యొక్క ఎంతో కష్టపడి తన సమయాన్ని పిల్లల కొరకు చేస్తుంది. పిల్లలు అమ్మ ఈరోజు చాలా వంట బాగుందంటే ఎంత మనశ్శాంతి వస్తుంది. హస్బెండ్ కొరకు చేస్తుంది. అంతే ఎవరైనా గెస్టులు వస్తారు, వాళ్ళ కొరకు కూడా చేస్తుంది. అంటే తన యొక్క శక్తిని, తన యొక్క బుద్ధిని, తన సమయాన్ని ఇతరుల కొరకు త్యాగం చేసినట్టే కదా. తన కష్టార్జిత డబ్బుని ఖర్చు పెట్టి ఇతరుల కొరకు, అప్పుడు వాళ్ళు ఆనందపడ్డారనుకోండి, ఆనందంలో వాళ్ళకు డబుల్ ఆనందం వస్తా ఉంటుంది. ఆ విధంగా చేయండి అని చెప్పేసి భగవంతుడు గైడ్ చేస్తా ఉన్నాడు. ఓకే, త్యాగం మాత్రం కంపల్సరీ ఉండాలా మనకు. తర్వాత నెక్స్ట్ 13, 14వ శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః అయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. సో ఇక్కడ 12 శ్లోకాల వరకు మనం ఏం చెయ్యాలనేది భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు నాకు ఎవరు ప్రియమైన వాళ్ళు అని భగవంతుడు చెప్తున్నాడు. మిగతా 8 శ్లోకాలలో ఎటువంటి లక్షణాలు, ఎటువంటి గుణాలు ఉన్నవాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నాడు భగవంతుడు. నంబర్ 1, మీరు ప్రత్యక్ష సేవని చేయండి, భగవంతుడి పరోక్ష సేవని చేయండి. కానీ భగవంతుడు చెప్పిన గుణాలు లేకపోతే మీరు భగవంతుడి యొక్క లిస్టులోకి రాలేరు. నంబర్ 1, సకల జీవుల పట్ల కనికరము కలిగిన మిత్రుడు. ప్రతి జీవిని పట్ల దయ, సో వాళ్ళ పట్ల ప్రేమ అది ఉండాలి. ద్వేషము ఉండకూడదు ఎవరిపైన కూడా. తర్వాత తనను తాను యజమానిగా భావించకూడదు. ఈ ఇల్లు సంతోషుడి కొరకు సంతోషుడి కొరకు కాదు. ఈ ఇల్లు భగవంతుడు గోపాలుడిది. ఆ గోపాలుడి యొక్క సేవకుడు సంతోషుడి. ఒకవేళ నేను యజమానిని అనుకున్న రోజు మనం భగవంతుడికి అప్రియం అవుతాం. నేను వీడికి ఏదో క్లాస్ చెప్పడానికి వచ్చాను, కానీ ఇది ఇల్లు నాదే అంటే, అరే ఇంకోసారి గురువు గారిని ఇంటికి రావద్దు అయితే ఆయన నాదే అంటున్నాడు. అట్లనే మనము ఈ యొక్క దీంట్లో ఏది మనదండి? ఏమైనా మనం తయారు చేసాము? ప్రతి ఇటుక, సిమెంట్ ప్రతిదీ భగవంతుడు ఇచ్చిన దాంతోనే మనం కట్టుకున్నాం. డబ్బులు మనం ప్రింట్ చేసామా? ఈవెన్ ప్రభుజీ నేను మీ సంపాదించడానికి కొరకు శక్తిని నేనే అన్నాడు, మీ బుద్ధిని నేనే అన్నాడు, ఈ దేహం నేనే అన్నాడు, లాస్ట్‌కు మీ ఆత్మ కూడా నాదే అన్నాడు. ఇక మీరెక్కడండి? మమైవ అంశం, మీ ఆత్మ నా సేవకుడే, నా యొక్క అంశ అన్నప్పుడు మరి మీరు యజమాని యొక్క అంశ మీరు. కాబట్టి యజమాని మీకు ఇస్తేనే మీరు కట్టుకున్నారు. దీంట్లో యజమానిని నెలకొల్పి ప్రభు ఇది మీదే ప్రభువు. సో కాకపోతే మీరు ఒప్పుకుంటే దీన్ని వాడుకుంటాను. అర్థమైందా? తర్వాత మిథ్య అహంకారం లేనివాడు, సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమంగా ఉండేవాడు. సో చాలాసార్లు మనం కోరుకున్నది రిజల్ట్ రాకపోతే దుఃఖం అనిపిస్తుంది. మనం ఏదో పని చేస్తాం, అనుకున్నది కాకపోతే దుఃఖం అనిపిస్తుంది. కాబట్టి సుఖ దుఃఖాలు రెండిట్లో కూడా ఆనందంగా ఉండాలా? ఎలా ఉండగలుగుతాం ప్రభుజీ? మీరు కోరుకుంటుంది ఈ దేహముతో కోరిక కోరుతారు. కాబట్టి దేహ కోరిక నెరవేరినప్పుడు బాధ అనుకుంటుంది. ఆత్మ కోరికలే ఉండవు. ఆత్మ కోరిక ఎప్పుడు కూడా భగవంతుడికి సంబంధించి ఉంటుంది. సో కాబట్టి భగవంతుడికి సంబంధించింది ఏంటి? భగవంతుడి యొక్క కథామృతం, భగవంతుడి నామామృతం, భగవత్ ప్రసాదం తీసుకోవడానికి. సో ఇంకా దాంట్లో దుఃఖము, బాధలు ఏముంటాయండి? మనం ఈ జన్మ శరీరం తీసుకున్నామంటేనే మనము 6 రకాలైనటువంటి మార్పులు, తర్వాత 4 క్లేశాలు ఏంటవి? జన్మ తీసుకోవడానికి మృత్యువు. ప్రభు నాకు మృత్యువు వస్తే ఓకే, కానీ నా పక్క వాళ్ళకి వచ్చింది. అవునండి. మరి అదే గదా! పక్క వాళ్ళకి వచ్చినప్పుడు ఎటువంటి బాధ వస్తుంది? ఆది భౌతిక. ఇతరుల బాధ మనకు బాధగా ఉంటుంది. ఈ 4 క్లేశాలు, త్రివిధ తాపాలు. నాకు ఆరోగ్యం బాలేదు. అది ఆధ్యాత్మిక. ఉన్నది బాధ. శరీరం అందుకొచ్చే నెక్స్ట్ ఈ శరీరం లేకుండా చూడండి. ఇంజినీరింగ్‌లో అడ్మిషన్ తీసుకున్నామండి. ముందే చెప్తారు, నాన్న
ప్రతి ఇయర్ ప్రతి సెమ్ బాగా పాస్ అవ్వండి. థర్డ్ ఇయర్ కల్లా మీరు 80% డిస్టింక్షన్ మెయింటైన్ చేయండి. మీకు తప్పకుండా దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఆపర్చునిటీ. ఏంటది? క్యాంపస్ సెలక్షన్. అది మనందరికి తెలుసు. నెగ్లెక్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతావు. అదేవిధంగా ఈ జన్మ వచ్చినప్పుడే తల్లి చెప్పాలా గర్భంలో ఉన్నప్పుడే, నా బిడ్డ ఫెయిల్ కావద్దు. మనం మన పిల్లల్ని అడ్మిషన్ ఇచ్చినప్పుడు మంచిగా చెప్తాం. కానీ వాడిని పట్టించుకోకపోతే కాలేజీకి వెళ్తుండా? లేదా? ఎటు తిరుగుతుండు? ఏమవుతుందో పట్టించుకోకపోతే ఏమవుతది? అలానే ఈ బిడ్డ ఎలా పెరుగుతున్నాడు గర్భంలో? ఈ బిడ్డ సరి అయినగా ఆయన స్కానింగ్ వెళ్తున్న ప్రభుజీ. ప్రతి నెల టెస్టింగ్ జరుగుతుంది ప్రభుజీ. బిడ్డ పొజిషన్ అది కాదండి. బిడ్డ పెరగటం అంటే బిడ్డ పెరగడం అంటే మనిషిలాగా పెరుగుతుండా? జంతువులాగా పెరుగుతుండా? తప్పుగా భావించుకోకండి. బయటకొచ్చిన తర్వాత మనకు ఎవరది? దుందుకారి, ఆమె పేరు దుందులి. సో, కాబట్టి దుందుకారి లాంటి కొడుకుని కనొద్దు. ఎటువంటి కొడుకుని కనాలా? గోకర్ణ. అర్థమైందా? పాపం తమ్ముడిని కూడా ఉద్ధరించిండండి. తమ్ముడు ప్రేతమై చెప్తాడు, అన్నా నేను నీ తమ్ముడిని ప్రేతంగా మారిపోయినంటే ఇప్పుడు ఎలా అంటే, అరే నేను నీ గురించి గయాలో పిండదానం చేశానంటే నేనెంత దుర్మార్గుడిని దుష్టినంటే నువ్వు 100 టైమ్స్ గయాలో పిండదానం చేసినా నాకు ఉద్ధరణ జరగదన్నా. అంటే మరి ఎట్లా నీకు ఉద్ధరణ? వారం రోజులు ఇక్కడే ఉంటా నేను. భాగవతోత్తముడి ద్వారా భాగవత సప్తాహ్ కండక్ట్ చేయన్నా, నేను డైరెక్ట్ ఉద్ధరణ జరుగుతుంది అంటారు. అప్పుడు భాగవత సప్తాహ్. కాబట్టి దీనికేం ఖర్చుతో ఉండదు. మనం ఉన్న దాంట్లోనే ప్రతి ఒక్కరికి పత్రం, పుష్పం, ఫలంతో కాబట్టి ఇంట్లో మంచి అయినా చెడైనా భాగవతంతో శ్రవణం ఉండాల. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకు, బతికున్న వాళ్ళకు పుణ్యము, ఎవరన్నా వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా పుణ్యం జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి ఏడ దొరుకుతారు ప్రభుజీ మనకు? మా ఇంట్లో ఎవరైనా పోతే వాళ్ళు రమ్మంటే వస్తారా? ఎందుకు రారు? అందుగురించే కదా మనకు కులదైవంలా కులగురువు ఉండాలి. అవునా కదా? కులగురువు అంటే ఖచ్చితంగా వస్తాడు కదా ఆయన. ప్రతిదానికి పూజారి పూర్వకాలం మనకు ఉండేవాడు. ఊరుకు ఒక పూజారి అని, లేకుంటే మనకు కూడా ఓ అయ్యగారు ఉండేవారు. అయ్యగారికి సంవత్సరానికి ఇంత ఇచ్చేస్తుండే. మంచి చెడుకి ఏదైనా కూడా అయ్యగారు చూసుకుంటుండే అన్నాడు. రకరకాల కర్మలు చేయడానికి అందులో కూడా మంచి పూజలు చేసే దానికి వేరే పూజారులు ఉంటుండే, చెడు కర్మలకు వేరే పూజారులు ఉంటారు. వాళ్ళకు ఇయర్లీ మనం మెయింటైన్ చేస్తుండే. మా చిన్నప్పుడైతే ఉండేది. వడ్లు, బియ్యం, ఏ ధాన్యం అయితే అవి ఇస్తుండే. ధాన్యం మార్పిడి డబ్బులైతే ఇచ్చేవాళ్ళం కాదు. అలా వాళ్ళు కూడా అవి తీసుకొని వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఇక్కడ అవన్నీ లేకుండా ఆత్మ నిగ్రహం గలవాడు, దృఢ నిశ్చయంతో భక్తియుక్త సేవలో నెలకొన్నవాడు, తన మనస్సును, బుద్ధిని నాపైననే స్థిరపరచువాడు, ఆయన నా భక్తుడు, నాకు అత్యంత ప్రియమైన వాడు అని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షమర్ష భయోద్వేగై ముక్తో యః సచ మే ప్రియః. ఏ ఒక్కరికి కష్టాన్ని కలిగించని వాడు, చూసారా? భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళ లిస్ట్ లో జాయిన్ కావాలంటే మార్చుకోండి ఇప్పటి నుంచి. స్పెషల్ గా అమ్మాయిలు, అబ్బాయిలు తల్లిదండ్రులని కష్టపెడతా ఉంటారు. పెళ్ళైతే అత్తమామని కష్టపెడతా ఉంటారు. అమ్మాయి అయితే హస్బెండ్ ని కష్టపెడుతుంటది. ఇలా వైస్ వర్స. మనం ఎవరిని ఏ వరుసనైనా కష్టపెట్టొద్దు. ఏ జీవిని కష్టపెట్టొద్దు అన్నప్పుడు ఆ జీవి మనకు చెప్పకుండా లోపల లోపల కుళ్ళిపోయి చాలా సూసైడ్ కేసులు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? జరగడానికి కారణం ఏంటి? ఇతరులను హింసించడము, బాధ పెట్టడం, మనస్తాపాన్ని గురి చేయడం. అలాంటి వాడు తిలకాలు పెట్టుకొని ఇవన్నీ వేసుకొని ఇతరులను హింసిస్తున్నారు అనుకోండి, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. అట్లా అని చెప్పి ఇతరులు మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గులు ఉంటే వాళ్ళు వదిలేయండి. కొందరు కావాలనే అత్యాశ ఇంకేదో పెట్టుకొని ఇతరుల దగ్గర నుంచి లాక్కోవాలని అనుకునేవాడు వాడు ఈ లిస్ట్ లోకి రాడు. అర్థమైందా? లోభి, ప్రతి ఒక్కటిది నాకే రావాలనుకునేవాడు వాడు ఎప్పటికీ అలానే ఫ్రీగా రావాలనుకునేవాడు వాడు ఎప్పటికీ ఏడుస్తూ ఉంటాడు. ఎట్లయితే ధృతరాష్ట్రుడి లిస్టులోకి రాడు. పాండవులు ఎన్ని కష్టాలు పెట్టినా భరించారు, వాళ్ళని లాక్కున్నా భరించారు. కానీ కృష్ణుడు భరించలేదండి. అలా లాక్కుంటే లాభంలే, వాళ్ళని చంపివేయాలా, దుష్ట దుర్మార్గుల్ని నష్టం చేయాలంట. బట్ ఇక్కడ వేరు, ఒక నష్టాన్ని కలిగించకండి, కష్టాన్ని కలిగించకండి. ఎవరికి కలత చెందని వాడు ఎవరి చేత, సరే మనకు కష్టాలను కలిగిస్తూ ఉంటారు, ఇది తీసుకోవాలి. భగవంతుడు అంటాడు, ఒకవేళ మీరు ఎవరన్నా ఏమని అంటే దానికి చాలా ప్రభావితులై ఇదైపోయారు అనుకోండి, మీరు కృష్ణ ప్రియమైన లిస్ట్ నుంచి పక్కన కలత చెందకూడదు. మనం
సుఖ దుఃఖాల్లో భయాందోళనలతో సమభావంలో ఉండేవాడు. సుఖంలైనా దుఃఖంలైనా సమభావంతో ఉన్నాడు. సుఖం రాగానే వంగిపోవద్దు, దుఃఖం రాగానే మొత్తం అయ్యో ఇక నా జీవితం విట్ అయిపోయింది ఉండకూడదు. వాళ్ళ కృష్ణ భక్తులే. వేరే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైన ప్రవచనం ఇస్తారు. తన వంతుకి ఏమైనా అయిందనుకో, ప్రభు గారు మీరు క్లాస్కి వస్తారు, ఏం రావాలండి అంటే మీరే చెప్తారు కదండి, లెక్చర్ బ్రహ్మాండంగా చెప్తారు కదా మీరు, సుఖంలోనే దుఃఖం మంచిగా ఉండాలి. అది లెక్చర్ అండి, కానీ ఎందుకో లెక్చర్ అయితే ఉన్నది, కానీ నేను ఎందుకో నా మనసు అలా రాలేకపోతున్నది. చాలా మంది జపం వదిలేస్తారు, క్లాస్ వదిలేస్తారు, చదవడం వదిలేస్తారు, టెంపుల్కి రావడం కూడా చాలా మందిని చూస్తారు. అంటే వాళ్ళు శాస్త్రాన్ని స్ట్రాంగ్ గా అర్థం చేసుకోలేని వాళ్ళు. ఏదో విధి విధాన నియమాన్ని పాటిస్తారు, కానీ విత్ శాస్త్ర అండర్స్టాండింగ్ పాటించరు. ఎవరు పాటించగలుగుతారు? వాళ్ళు డెప్త్ గా వాళ్ళ లోపల ఉన్నోళ్ళు ఏదైనా అంతే ఈజీగా తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా జన్మించినా, వాళ్ళ ఇంట్లో ఎవరు పోయినా కూడా పెద్ద వెళ్ళడం అంటే ఏంటండి, ఎగ్జామ్ రాసిరు, వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. రావడం ఏంటండి, వాళ్ళు లాస్ట్ లైవ్ లో ఎగ్జామ్ రాసిరు, ఫెయిల్ అయ్యి మళ్ళీ వచ్చిరు. వాళ్ళు పాస్ అయింటే రారు, ఫెయిల్ అయిన సప్లిమెంటరీ ఫీజు కట్టిరు కాబట్టి వచ్చిండ్రు. అది మానవ జన్మ. సో మానవ జన్మ పశు జన్మ అంటే ఫెయిలింగ్ వాళ్ళు. అర్థమైందా? ఈ యొక్క మళ్ళీ అవకాశం డిటైన్డ్ అన్నట్టు, అంతేనా? పశు జన్మ అంటే డిటైన్డ్. ఎగ్జాంపుల్ ఏదో అక్కడ వచ్చిందా, కరెక్టేనా? మానవ జన్మ అయితే సప్లిమెంటరీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టు అన్నట్టు, డిటైన్ కాకుండా. అటువంటి వాడు ప్రియమైన వాడు అంటున్నాడు. నెక్స్ట్ ఒక అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గత సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. భగవంతుడు చెప్తున్నాడు, సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు. అంటే భగవద్భక్తుడు ఎప్పుడు కూడా సాధారణ కార్యకలాపాలంటే మామూలు వాళ్ళు ఏదో మామూలు పనులు ఏదో చేస్తూ ఉంటారు, మన పక్కకి ఏదో పొలిటికల్ ఏదో జరుగుతూ ఉందనుకోండి, ప్రతిదానికి అక్కడ పోడు. ఇప్పుడు మన కాలనీ ఉందండి, కొందరికి ప్యాషన్ ఉంటుంది, కాలనీ యొక్క సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు మెంబరే కదా, కానీ ఆ సంఘంలో ఈసీ మెంబర్లు అంటే సంఘంలో నాకు ప్రెసిడెంటో వైస్ ప్రెసిడెంటో సెక్రటరీ లేకుంటే కమిటీ మెంబర్ లాగా ఉండాలని ప్యాషన్ ఉంటుంది. అది సాధారణ కార్యకలాపం. అప్పుడు దానికి శ్రద్ధ ఉన్న వాడికి ఛాన్స్ ఇవ్వండి కదా ప్రభు. మీరు ఆల్రెడీ భక్తుడు భక్తురాలు, వై యు ఆర్ ఇన్వాల్వ్? ప్రభుజీ నేను సాధారణ మెంబర్ లాగా ఉంటాను, ఎందుకంటే నేను టైం ఇవ్వలేదు. ఏంటి మాతాజీ? ప్రభుజీ నా టైం ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, ఇంకా నాకు ఇక్కడ టైం. మీరు ఏదైనా చేస్తే చేయండి, ఓకే. ఏదైనా ఇంపార్టెంట్ ఎప్పుడైనా వస్తాయండి, పదవులు మాత్రం నాకొద్దు. సాధారణ కార్యం, ఇప్పుడు మా ఆఫీసే ఉంది, ఆఫీస్లో కూడా యూనియన్ ఉంటుంది, అది భక్తులకు సాధారణ కార్యకలాపాలు. దాని ప్యాషన్ ఉంటుంది, యూ గివ్ దెమ్ ఛాన్స్. కృష్ణ 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 అక్కడ వెళ్ళి ఎవరినైనా ఉద్ధరించేది ఉంటుందా? అక్కడ వెళ్ళి కృష్ణ కాన్షియస్ చెప్పేది ఉంటుందా? ఆ మీటింగ్స్ వల్ల వాటిలో ఉండదు. కాకపోతే అది కూడా సేవనే. భగవంతుడు ఏమన్నాడు? లాస్ట్ సర్వీస్, సంఘానికి సేవ, దేశానికి సేవ. ఓకే, వాళ్ళ ఇంట్లో కూడా డైరెక్ట్ కృష్ణ కాన్షియస్ కాకపోతే సపోజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అది ఇష్టం ఉంది, అట్లనే చేయకపోను. ఎవరికొకటి సేవ, అక్కడ కూడా న్యాయబద్ధంగా, ఆనెస్ట్ గా, నాన్ కరప్ట్ గా చేయాలి. అటువంటి సొసైటీలో ఉన్నా కూడా నిజాయితీగా చేయాలి. ఓకే. పవిత్రుడు, దక్షత కలిగిన వాడు, ఉదాసీనుడు, సమస్త క్లేశం నుండి విముక్తుడు, ఏవో ఫలితాల కొరకు శ్రమ పడని వాడు. ఏవో అంటే ఆశించి ఏ పదవుల్ని తీసుకోకూడదు, ఏదన్నా మనం స్వలాభం కొరకు. అర్థమైందా? ఆయన భక్తుడు నాకు ప్రియమైన వాడు అని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్, యో నహృష్యతి నద్వేష్టి న శోషతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సమే ప్రియ. ఆనందము గాని దుఃఖము గాని లేనివాడు. ఆత్మకు భౌతికమైనటువంటి ఆనందం ఉండదు, భౌతికమైనటువంటి దుఃఖం ఉండదు. ఎందుకు? ఆత్మ ఈ యొక్క భౌతికత్వానికి అతీతమైంది, ఆత్మ ఆధ్యాత్మికమైంది. ఆత్మ ఎప్పుడు సచ్చిదానందం, ఆనందంలో ఉంటుంది. ఎటువంటి ఆనందం? దివ్యమైనటువంటి ఆనందంలో ఉన్నవాడికి ఈ భౌతికమైనది ఏమి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎట్లయితే శుద్ధ భక్తులు చూడండి, పాండవులు ఉన్నారు, ఆ పాండవులకు సగం అతి కష్టంతో రాజ్యం వచ్చింది, బంజరు భూమి వచ్చింది. వాళ్ళేమో మెయిన్ ల్యాండ్ అంతా తీసుకున్నారు. ఎవరు? కౌరవులు. హస్తినాపురము మెయిన్ ల్యాండ్ అంతా తీసుకున్నారు. వీళ్ళకి ఇచ్చింది ఏంటి? బంజరు భూమి. అది కూడా ఆ భూమి ఎవరి కబ్జాలో ఉంది? చాలా రిస్క్.
వాళ్ళు అనుకున్నారు ఆ భూమిని సాగు చేయబోతే వీళ్ళు సంహరింపబడతారు. అది నాగలోకం నాగదేవతలతో చేతిలో ఉంటుంది. సో వీళ్ళతోని ఏడ గెలవడం అయితుంది అని ఇచ్చారు. వాళ్ళ బుద్ధి తెలివితో. కానీ భగవంతుడు మన వైపు ఉన్నప్పుడు, భక్తుల వైపు ఉన్నప్పుడు వాళ్ళందరినీ తరిమి కొట్టడం జరుగుతుంది. అక్కడ ఇంద్రలోకం కంటే ఉన్నతమైనటువంటి లోకాన్ని భగవంతుడు నిర్మింపజేసిస్తాడు. వాళ్ళు హస్తినాపురంలో వాళ్ళ నాన్నతో ఉన్నప్పుడైనా, అక్కడ ఉన్నప్పుడైనా పెద్ద వాళ్ళకి ఆనందం లేదు. బంజరు భూమి వచ్చినప్పుడు దుఃఖం లేదు. అది పోయింది కృష్ణుడు కష్టపడి వీళ్ళే కష్టం చేసింది. వాళ్ళతో యుద్ధం చేసింది. కష్టపడి హస్తినాపురంనిగా దాన్ని ఏమంటారు? ఇంద్రప్రస్థాన్ని కట్టించినా పెద్ద ఎగిరి గంతులేదు. మళ్ళీ ఇంద్రప్రస్థం యూదంలో వెళ్ళినా పెద్ద దుఃఖానికి గురి కాలేదు వాళ్ళు. అది అంటారు. సో కాబట్టి ఆ విధంగా ఆనందం గాని, దుఃఖం గాని, శోకం గాని, కోరికలు గాని. శోకం ఎప్పుడు వస్తది? కోరికలు ఉన్నప్పుడు వస్తది. మనకి ఏ కోరిక లేనప్పుడు? కోరిక ఉండి తీరినప్పుడు కదా దుఃఖం వస్తది, శోకం వస్తది. ఎవరితోనైనా అటాచ్‌మెంట్ ఉంటే వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళకి మనం దూరమైనప్పుడు, లేకపోతే మనం ఏదైనా కోరుకున్నప్పుడు మనకు దక్కనప్పుడు శోకం వస్తది, బాధ వస్తది. ఏమీ లేవు మనకు. భౌతికం. పొద్దున్న లేసామా, భగవంతుడి చింతన ఉందా, భగవత్ సేవ చేశామా, ఓకే. కర్మఫలంగా మనం ఏదో డ్యూటీకి వెళ్ళొచ్చామా, మళ్ళా సాయంత్రం అయినా భగవంతుడి చింతన ఇంకేముందండి. డే నైట్ జరిగిపోయిందా? మనం ఎట్లాగో కాలేజో కదా! ఎవ్రీడే కాలేజ్‌కి వెళ్తే ఫస్ట్ ఇంటర్నల్స్, మిడ్స్, తర్వాత సెమ్, తర్వాత లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ వచ్చినట్టుగా మన ఫైనల్ ఎగ్జామ్ రానే వస్తుంది. ఆడుతూ, పాడుతూ నిద్రలో రాయొచ్చు, బస్‌లో వెళ్తున్నప్పుడు రాయొచ్చు, ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు రాయొచ్చు, కూర్చున్నప్పుడు రాయొచ్చు. ఏమంటారు? ఎనీ టైమ్ రాయొచ్చు. రోజు ఎగ్జామ్ గురించే ప్రిపేర్ అయితున్నప్పుడు ఎప్పుడైనా ఎగ్జామ్ వస్తే ఇంకేమైనా టెన్షన్ పడేది ఉంటుందా? వేరే ఏమైనా నీకు కోరికలు అవి ఇవి ఉంటే శుభ అశుభములు ఏమైనా ఆలోచిస్తే ప్రాబ్లమ్. ఏవి ఉండని వాడు నాకు అత్యంత ప్రియమైన వాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ ప్రభుజీ. కాబట్టి అది. నెక్స్ట్ శ్లోక. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిం మాన్మే ప్రియోన్నరః. సో దీంట్లో చెప్తున్నాడు చాలా అద్భుతమైన క్వాలిటీస్ చెప్తున్నాడు భగవంతుడు. అత్యంత ప్రియమైన క్వాలిటీస్. వీటిని ఏం చేయాలంటే మనం ఇవన్నీ కూడా 8 అంటే 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు మనం కదా చిన్నప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అన్ని రాసుకున్నట్టుగా లిస్ట్ రాసుకోవాలి. లిస్ట్ రాసుకొని ఇది నా లోపల ఉందా లేదా, ఇది నా లోపల ఉందా లేదా. ఎట్లయితే మనం అప్పుడప్పుడు ఈ రోజు రేపు కంపల్సరీ అయిపోయింది. ఇయర్లీ 2 సార్లు 3 సార్ల షుగర్ ఉన్నోళ్ళైతే ఎన్ని సార్లు చేపిస్తారో తెలవదు. బాడీ మొత్తం చెకప్ చేపిస్తారు. థైరాయిడ్ ఉందా లేదా, బీపీ ఉందా లేదా, షుగర్ ఉందా లేదా, హిమోగ్లోబిన్ ఉందా లేదా, ఇంకెన్నో ఉంటాయి కదా! అన్నీ కూడా ఆ ప్యాకేజ్ ఉంటది. 4000, 5000 ప్యాకేజ్ అంటే మొత్తం ఇస్తాడు. దాంట్లో చూసుకుంటారు. డాక్టర్ దగ్గర అమ్మ ఇది నీకు తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. దీన్ని ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. అలానే ఇవి టెస్ట్‌లు అన్నట్టు. ఈ టెస్ట్ రిపోర్ట్‌లు ఇవి. ఇవి చూసి మనం టాలీ చేసుకోవాలి. ఏంటంటున్నాడు? శత్రుమిత్రుల పట్ల సమంగా ఉండేవాడు. మిత్రులతో అయితే ఎట్లా క్లోజ్‌గా ఉంటాం కదా ప్రభు. శత్రువులతో కూడా ఎట్లా క్లోజ్ ఉంటాం ప్రభుజీ? మనం ఉండలేము. ఓకే. కానీ వాళ్ళని ద్వేషించకండి. వాళ్ళని ఒక శత్రువుగా చూడకండి. వాళ్ళు చూస్తే వాళ్ళ కర్మ. ఎలాగైతే సూర్యుడున్నాడు. సూర్యరశ్మి ఉంది. సూర్యరశ్మి బురదలో నేను ప్రసరించను. మంచి గంగా నదిలో మీద మాత్రమే నేను ఉంటాను. అదే గంగ పక్కకు ఎక్కువ వరద వచ్చినప్పుడు గంగ ఎక్కువైపోయి వరద తగ్గినప్పుడు ఎక్కడైతే గుంతల్లాగా ఉందో అక్కడ నీళ్ళు అలానే ఉంటాయి. అక్కడ గేదెలు అవి ఇవి పొర్లినాయనుకోండి అది బురదలాగా మారుతుంది. పేడ వేస్తే బురదలాగా. మరి అదే సూర్యుడు ఫ్రెష్ గంగా వాటర్ మీద ప్రసరిస్తాడు. బురద మీద కూడా ప్రసరిస్తాడు. ఆ బురదని మొత్తం కూడా సూర్యుడు ఎండగొట్టి ఏం చేస్తాడు? మంచి నెలగా చేస్తాడు. ఆయనకి ఎటువంటి తేడా ఉండదు. అలానే మనం కూడా సూర్యరశ్మిలాగా మన చూపుడు ప్రతి ఒక్కరి పట్ల అలా ఉండాలి. అంతేనా? తర్వాత మాన అవమానాలలో, శీతోష్ణాలలో, సుఖదుఃఖాలలో, నిందాస్తులలో సమచిత్తము కలిగిన వాడు. ద్వంద్వాతీతము. మాన అవమానాలు. మన పొగడ్తలు. ఎవరన్నా ఫలానా మాతాజీ ఇలా అనగానే మొత్తం గాల్లో తేలకూడదు. మాతాజీ వేస్ట్.
ఇలా ఇలా అన్నాడా? సో అట్లా వెళ్తూ మాతాజీ పాపం అయిపోయినట్టు అరే ఆ పరమ వేస్ట్ అన్నాడు అనుకోని అది మనకు వినబడుతుంది. ఎట్లా వినబడ్డది? రికార్డ్ చేసింది. ఇవాళ రేపు ఈ టెక్నాలజీ ఉంది కదా! అంటే మెల్లగా రికార్డ్ చేసిర్రు. ప్రభు నేను నమ్మలేనండి. ఆయన ఇప్పుడే అంత పొగడతారు. మీరు అట్లా అంటుర్రా? చూడండి రికార్డ్ చేశాము. హ్మ్. పొగలంటే అంటే గాలి. ఓకే ప్రభు ఇది పొగిడినప్పుడు అసలు ఆ పొగడ్తలకు నాకు అర్హత లేదు. నిందించినప్పుడు అర్హత లేనప్పుడు ఇంక నిందించేది ఓకే ప్రభు దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. పొగడ్తలకు నాకు అర్హత ఉంది అనుకున్నప్పుడు నిందిస్తే బాధపడతాడు. ఆ పొగడ్తలకు నాకు అర్హతనే లేదు అసలు. ఆ నిందించింది కరెక్టే అనుకున్నప్పుడు ఇంక బాధ ఎక్కడిదండి? ఏమవుతది? ఆ! కానీ ఆ స్టేజ్ ఏడొస్తది. అట్లా రావాలన్నట్టు. శీతోష్ణాలలో, సుఖదుఖాలలో, నిందాస్తుతులలో నిందని చాలా ఆనందంగా స్వీకరించాలంట. స్తుతులను బాధపడాలంట. అది డేంజర్. ఎందుకంటే దాన్ని మనము స్వీకరించడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరి ద్వారా మనకు దీన్ని గూడా ఇంతకుముందు ఒక లీల జెప్పాను. అది చాలా డేంజర్‌గా ఉంటుందన్నట్టు. అది చెప్తా ఆ లీల. దుష్ట సాంగత్యం నుండి సర్వదా దూరంగా ఉండాలి. ఎవరు అయితే భగవత్ చింతనకు ఇష్టపడరో వాళ్ళతో ప్రేమతోనే దూరంగా ఉండాలి. వాళ్ళతోని అంటే ఫైటింగ్ చేయమని గాదు. హరే కృష్ణ వాళ్ళు పిలిస్తే నాకు కొంచెం సమయం లేదండి. సాఫ్ట్‌గానే అవాయిడ్ జేయాల. 1, 2, 3 సార్లంటే ఇక వాళ్ళకి అర్థమైతది. అరే! వీళ్ళు మన దగ్గరికి రారు. ఆ! సాఫ్ట్‌గా. సాఫ్ట్‌గానే. సో, అక్కడ హ్మ్. వాళ్ళతో దుష్ట సాంగత్యం నుండి సర్వదా దూరంగా ఉండాలి. ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు. అంటే మొత్తం మన మాస్క్ ఏసుకొని మౌనం గాదు. ఎల్లప్పుడూ మౌనంగా అంటే ఈ నోటిని, నాలుకని కేవలం భగవంతుడి జపం కొరకు, భగవంతుడి మీద మాట్లాడడానికి కొరకు, భగవత్ ప్రచారం కొరకు మాత్రమే యూజ్ చేయడు. ఫోన్‌లో గంట మాట్లాడతాడు. అందులో రికార్డ్ చేస్తే ఒక్కటి కూడా భగవంతుడి గురించి మాటుండదు. ఫస్ట్ మాట ఒకటే ఉంటది. హరే కృష్ణ మాతాజీ. లాస్ట్ మాట ఉంటది. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. మిగతా మాటలన్నీ కూడా పరమ వేస్ట్ అవన్నీ మాటలు. చాలా మంది మన భక్తులు కూడా అవే మాటలు మాట్లాడుతా ఉంటారు. ఎల్లప్పుడూ మౌనంగా ఉండాలి. ఉండలేకపోవచ్చు. ఉంటేనే కృష్ణుడికి ఇష్టమైన వాళ్ళు. ఉండకపోతే మీరు కృష్ణుడికి కష్టమైన వాళ్ళు. దేనితోనైనా సంతృప్తి చెందేవాడు. ఏది ఉన్నా కూడా అంటే ఏది జరిగినా మన మంచి కొరకే అని ఏది వచ్చినా కూడా దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించి దాంతో ఉండేవాడు. నివాసం ఏదైనా పట్టించుకోనివాడు. ఇదే మనం మన టూర్ ప్రభుజీ నాకు ఈ రూమ్ బాగుంటది. మాకు ఈ రూమ్ ఇయ్యండి, ఆ రూమ్ ఇయ్యండి అది. అరే మన దాంట్లోనే ఎందుకు ఈ పాయింట్ చాలా చక్కగా చెప్తున్నానంటే, మనము ఇంత సోఫాల్లో కూర్చుంటాం అద్భుతంగా. ఐఏఎస్ కలెక్టర్ కొడుకైనా, సీఎం కొడుకైనా, సపోజ్ ఏదైనా ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలనుకో, ఏదో ఒక సెంటర్‌లో ఇస్తారు. అక్కడ బెంచులుంటాయి. లేకుంటే ఆయనకు సీఎం గారు ఇంట్లో సోఫా తెచ్చిస్తారండి. తెస్తారా? కాబట్టి ఏ నివాసమైనా, ఏ ప్రదేశమైనా ఓకే అనాలి. అదైతే ఎగ్జాంపుల్ చెప్తాను. అది మన మామూలు భౌతిక ఎగ్జామ్. మన యొక్క నిజమైన ఎగ్జామ్ ఎక్కడ సెంటర్ పడతదో, ఎటువంటి వాతావరణంలో రాయాల్సొస్తదో, ఏ ఇన్విజిలేటర్ వస్తాడో తెలియదు. ఇన్విజిలేటర్ ఏంటి ప్రభు? ఎగ్జామినేషన్ ఏంటి ప్రభు? ఎక్కడొస్తదో తెలుస్తదా మనకు? తెలియదు. కాబట్టి ఆ పరిస్థితులకు అలవాటవ్వాల. కరోడుపతి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి గిలగిల కొట్టుకుంటూ ఎక్కడో ఒక లోయలోంచి బస్సు పడిపోయుండొచ్చు. ఇంకెక్కడో ఎగ్జామ్ రాస్తే ఆయన 2, 3 రోజులు ఆకలికి అలమటిస్తూ అక్కడ చనిపోవచ్చు. కరోడుపతి ఉంటాడాయన. రోజుకి ఎంతమందికి అన్నదానం చేస్తా ఉండొచ్చు. చెట్టు మీద ఇలా కూర్చుండి. మొన్ననే విన్నాం. విజయవాడ వరదలో పాపం ఒక్క రోజో, 2 రోజులు చెట్టు మీద ఉండి ఆ! తల్లి, కొడుకు, తల్లి, తండ్రి, కొడుకు మాట్లాడుకొని ఆ తల్లిదండ్రులు కొట్టుకొని వెళ్ళిపోయారు. కొడుకు మాత్రం మిగిలాడు. అవునా కదా! ఎగ్జామ్ ఎక్కడ రాసిరాళ్ళు? వరదలో ఎవరు రక్షించలేకపోయారు. చెట్టు మీద అక్కడి నుంచి అక్కడే రాత్రి డే టైమ్‌లో బాగున్నారు. రాత్రి బాగున్నారు. పైకెక్కిండ్రు. ఖతమైపోయారు. ఇంకో కొడుకొచ్చే లోపల. కాబట్టి మనం ఎటువంటి నివాసమైనా పట్టించుకోము. ఈరోజు బాగుండొచ్చు. రేపు ఏదైనా గూడా అంటే ప్రతి దానికి అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీని డెవలప్ చేసుకోవాలంటున్నాడు. జ్ఞానంలో సుస్థిరుడు, భక్తియుత సేవలో నెలకొన్నవాడు. అటువంటి వాడు మాత్రమే నాకు అత్యంత ప్రియమైన వాడు. భగవంతుడు ఏం చేస్తాడు? ఎటువంటి నివాసాన్నైనా ఎవరుండే భగవంతుడి యొక్క సేవకుడు, చాలా గొప్ప మిత్రుడు. ఆయన నివాసం ఎట్లుంటది? ఎవరైనా సుధాముడు. ఆ! ఆయన నివాసము ఉండడానికి ఇల్లుండదు, తినడానికి తిండుండదు, భిక్షాటన చేసుకోవాలి. ఎవడన్నా ఇస్తే ఓకే. లేకుంటే లేదు.
కానీ జీవితం అంతా ఎంతో గడిపేస్తాడు ఆయన పిల్లల్ని. ఏ రోజు భగవంతుని ఏంటి ప్రభు మీరు నాకు ఇంత గొప్ప ఫ్రెండ్ నాకు ఇవ్వరా అని అడగలేదు ఆయన. అలాంటి జీవితంలో గడుపుతూ భగవంతుడు పరీక్ష పెట్టిన తర్వాత వెళ్తే ఆయనకు గొప్ప ఆ ఏమంటారు సౌకర్యాలు, దాసులు, సంపత్తిస్తే ఎందుకు ప్రభు నాకు ఇంతగా ఇదంతా ఎందుకు ఇచ్చావు? నేను హ్యాపీగా మీ భక్తియుక్త సేవ చేయాలని మీకు లేదా అని మొరబెట్టుకుంటాడు. అటువంటి వాళ్ళు భగవంతుడికి చాలా ప్రియమైన వాళ్ళు. నెక్స్ట్ శ్లోక ఫైనల్ శ్లోకం. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమ భక్తాస్తేతీవ మే ప్రియః. భక్తి యోగం అనే ఈ అమృత మార్గమును అనుసరించేవారు నన్నే పరమ గమ్యముగా చేసుకొని శ్రద్ధతో పూర్తిగా దీనిలో నెలకొనేవారు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు. అంటే ఈ భక్తి యోగం తప్ప నా జీవితంకు ఇంకొకటి అవసరము లేదు అని ఎవరైతే ఫుల్లీ కన్విన్స్డ్ అయి కేవలం భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది నా జీవితం కేవలం భగవంతుడికి అంకితం. ఎలాగైతే సపోజ్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ 1-2 years కంప్లీట్ గా డెడికేట్ అవుతారు. చిన్న ఎగ్జాంపుల్ జేఈ మెయిన్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎవరైతే అలా సంపూర్ణంగా అది కావాలి అని ప్రిపేర్ అవుతారో అది వస్తుందా రాదా గ్యారంటీ లేదు. పాస్ అవుతారా, పోస్ట్ వస్తుందా? కానీ భగవంతుడు చెప్తున్నాడు మీరు ఈ ఒకే లైఫ్ టైంలో సంపూర్ణ శరణాగతి అయి నా కొరకే మీరు జీవించండి. ఇంకా నెక్స్ట్ ఇటువంటి దుర్భరమైనటువంటి జన్మ మృత్యువులతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఈ దుఃఖ సాగరంలో జన్మించవలసిన అవసరం లేదు. ఫెయిల్ అనే పరిస్థితి ఉండదు. తర్వాత ఫెయిల్ రీటెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా నా లోకానికి నేను దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్తాను అని భగవంతుడు మనందరికి మాటిస్తున్నాడు. ఇవి మనం డిసైడ్ చేయాలి. సో కాబట్టి ఈ రోజు నుంచి మనము రేపు పొద్దున ఇప్పుడు కూడా మంచిగా భగవంతుని నామం చేసుకుంటూ ఎవరైతే చాలా సంతోషం 32 చేశారు, 64 మాలలు చేశారు, మీ అందరికి కంగ్రాచులేషన్స్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ भगवत की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महाराज की जय, गौर निताय भगवान की जय, जगत गुरु की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।